తెలంగాణ విషయంలో కుట్ర చేసింది మాత్రం చంద్రబాబు నాయుడే అని మీ ఆలోచన. పబ్లిక్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. బీసీ నాయకత్వాన్ని, బీసీలను మేము ఎంకరేజ్ చేస్తున్న పార్టీ, కానీ కాసాని జ్ఞానేశ్వర్ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అత్యంత సన్నిహితుడు. సో ఆయన చంద్రబాబు నాయుడిని నమ్మి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కాసాని గారిని నమ్మి టీడీపీ అధ్యక్షుడుగా. మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గురించి క్వశ్చన్ చేయనీలేదు అంటారు మీరు. కాసాని చాడికి రాజకీయంగా అసలు అవగాహన లేదంట. నేను ఆ తలకమాసిన విధవకి కనీసం రాజకీయమైన పరమైనటువంటి చాలా పెద్ద మాట మీరు మాట్లాడేది. పెద్ద మాట ఏమున్నది? నిజం తర్వాత వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నప్పటికీ తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రకరకాల రాజకీయ అంశాలపైన ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి టీటీడీపీ పార్టీ గురించి కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని నెలల క్రితము తెలంగాణలో నూతన అధ్యక్షుడు, టీడీపీ అధ్యక్షుడు ఎన్నుకోబోతున్నారు, అధ్యక్షుడు రాబోతున్నారు. మల్లారెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మల్లారెడ్డి గారిని రమ్మని చెప్పారు. తర్వాత తీగల కృష్ణారెడ్డి గారిని రమ్మని చెప్పారు. తర్వాత ఇంకొంతమంది పేర్లు కూడా జోరుగా వినబడ్డాయి. సో ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ ఉండబోతుందా? ఇక రకరకాలుగా మీ అందరు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే తెలంగాణలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇది అనేక రకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక్కడ లోకల్ లీడర్స్ చాలామంది మాట్లాడుతున్నటువంటి ప్రధాన అంశం. అసలు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి? పూర్వ వైభవం తెలంగాణలో రాబోతుందా? మీ పొత్తు కాంగ్రెస్తో ఉందా తెలంగాణలో, లేకపోతే బీజేపీతో ఉందా? ఎన్నో అంశాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. సో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగే ఏకైక పర్సన్ మనతో పాటు ఓకే టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆవిడెవరో గారు, నేషనల్ టీడీపీ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు. ఫైర్ బ్రాండ్. అసలు టీవీ డిబేట్స్లో చూస్తే డమాల్, డిమేల్, డుబుష్ అట్లా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం మరి ఏం ఆన్సర్స్ చెప్తారు మనం అడిగే ప్రశ్నలకు. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నాకు తెలిసి అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో మనము ఇంటర్వ్యూ చేశాము. బీఆర్ఎస్ యొక్క వైఫల్యాల గురించి అండ్ అలాగే టీడీపీ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో దానికి కూడా మీరు అద్భుతంగా మాట్లాడారు. అయితే చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. మినిమం 1 hour పైనే పట్టచ్చు ఇంటర్వ్యూ. ముందుగా నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. 1982వ సంవత్సరంలో టీడీపీ పార్టీ ఫామ్ అయింది. అంటే సుమారు సుదీర్ఘకాలంగా 40 సంవత్సరాల పైన. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి టీడీపీ పురిటి గడ్డనే హైదరాబాద్. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీడీపీ ఫామ్ అయింది. అంత గొప్ప చరిత్ర గల టీడీపీ ఎందుకు ఇప్పుడు తెలంగాణలో సైలెంట్గా ఉంది? తెలంగాణ అధ్యక్షుడే లేడు, తెలంగాణ నాయకుడు లేడు. అసలు టీడీపీ ఒక పక్కనేమో చాలామంది టీడీపీ కార్యకర్తలు అట్లనే ఉన్నారు, మళ్ళా వస్తే గెలుస్తారు అంటున్నారు, కానీ అధ్యక్షుడే లేరు. లైట్ తీసుకున్నారా తెలంగాణని? అబ్సల్యూట్గా లేదమ్మా. రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది అని అంటే, మనం హైయెస్ట్ హైస్ చూస్తాం, లోయెస్ట్ లోస్ చూస్తాం. ఏ రాజకీయ పార్టీకైనా అది సహజం. ముఖ్యంగా ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీ. మీరన్నట్టుగానే మీ మాటల్లోనే 42 సంవత్సరాలు, ఇలా కాదు మొన్న కాదు నిన్న కాదు, 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీ, ప్రజలకి సేవ చేస్తున్నటువంటి పార్టీ. మేము ఎప్పుడూ కూడా అంటే పర్సనల్ ఎజెండాస్ తోటి ఎప్పుడు వెళ్ళలేదు. చాలా సందర్భాల్లో మా మీద ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే ఒక అక్యూజేషన్స్ అనమాట. ఏ రకంగా అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అని అట్లాంటి మాటలు కూడా వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళలేదు. కేవలం ప్రజలకి ఆ రోజున ఏది మంచిది అని అనుకుంటామో మేము దాన్నే చేసినాం. అంతే తప్పించి మేము ఎక్కువ డీవియేషన్ అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా
ఒక నేను ముందర నుంచి మీకు గుర్తుంటే నేను లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పినాను, ఒక కుట్రకు మేము బలైనం, ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్రకి ఆ రోజున మేము ఒక రకంగా బలైనం. నేను కాదని ఎక్కడ నేను ఏమంటానంటే జబ్బలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాస్తవం ఏదైతే అదే మాట్లాడతాను. సో వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ ఫ్యూచర్ కోసం తెలుగుదేశం పార్టీని ఒక బూచిగా చూపించి, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, తెలుగుదేశం పార్టీ అంటేనే అంటే ఒక పెద్ద ఏమంటారు అని అంటే దయ్యంలాగా భూతంలాగా చూపించి ఆ రోజున, ఎందుకంటే అందరం ఉన్నోళ్ళమే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం లేమా ఉన్నాం, కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని ఒక్కళ్ళనే బూచిగా చూపించి ఆ రోజున అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీకు తెలుసు. ఇది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. నేను ఆ రోజున ప్రశ్నించిన, ఇవాళ ప్రశ్నిస్తాను, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అనో, తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీ అని అంటున్నారో వాళ్ళందరినీ నేను ఆ రోజున కూడా ప్రశ్నించా. ఏం ప్రశ్నించా? కాంగ్రెస్లో తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు లేరా? బీజేపీలో లేరా? ఆ రోజున మాట్లాడినా, లేకపోతే మిగతా పార్టీల్లో లేరా? అన్ని చోట్ల ఉన్నారు కదా. కానీ ఓన్లీ తెలంగాణ విషయంలో కుట్ర చేసింది మాత్రం చంద్రబాబు నాయుడే అని మీ ఆలోచన? మీ ఆలోచననా? కాదు, పబ్లిక్. నేను అందుకే చెప్పిన, ఒక షడ్యంత్రం చూసినరా, అది జరిగింది. అసలు మొట్టమొదటిసారి తెలంగాణకి సపోర్టివ్ గా లేఖ ఇచ్చినటువంటి పార్టీ ఏదమ్మా? టీడీపీ కదా. సాక్షాత్తు పార్లమెంట్ లో తెలంగాణకి సంబంధించినటువంటి బిల్ పాస్ అవుతున్నప్పుడు, లేదా తెలంగాణకు సంబంధించినటువంటి బిల్లు మీద ఒక డిస్కషన్ జరుగుతున్నట్టు పెప్పర్ స్ప్రే కొట్టిందమ్మా. ఎవరమ్మా? ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడు? పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ. సో ఎవరు సపోర్ట్, ఎవరు అగేన్స్ట్? కాంగ్రెస్ కదా అగేన్స్ట్, మేం కదా సపోర్టివ్. నిజంగా మాట్లాడితే నేను ఒక్క నిమిషం చెప్తాను, అన్ని వందల వేల మంది పిల్లలు అసువులు బాజడానికి, ఆ రోజున ఇబ్బందులు పడడానికి, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. సో ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కానీ ఏ రోజున కూడా మీరు గమనించండి, ఏ రోజున కూడా ఎవరైతే ఆ రోజున ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారి మీద అత్యంత గౌరవం ఉంటుంది నాకు, నేను ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా చాలా గౌరవం ఇస్తాను, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా గౌరవం ఇస్తా కేసీఆర్కి. కానీ ఒక కుట్రపూరితంగా, ఒక ప్లానింగ్ తోటి, దట్ ఈస్ ఆల్సో నాట్ అ గుడ్ ప్లానింగ్, దట్ ఈస్ కాల్డ్ అ వెరీ డర్టీ ప్లానింగ్ అని, డర్టీ పాలిటిక్స్ అంటారు చూస్తుండే, అది చేసిండు. ఎందుకనంటే TRS/BRS బ్రతకాలి అని అంటే, సస్టైన్ అవ్వాలి అంటే తెలుగుదేశం ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పన్ని ఆ రోజున. వేరే ఇప్పుడు ఏ పార్టీ తోటి లేనటువంటి బాధ నీకు ఎందుకున్నది? తెలుగుదేశం పార్టీ తోటి ఎందుకున్నది చెప్పు ఆ రోజున? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఏమంటారు అని అంటే ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు? ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. మరి వాళ్ళ మా పార్టీ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు అని మాట్లాడినారు మీరు, కాదనలేదు. కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎప్పుడు మాకు తెలంగాణ ప్రాంతం నుంచి ఉండే కదా. తెలంగాణ ప్రాంతాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. ప్రతి నూక్ అండ్ కార్నర్ అమ్మ, ప్రతి చిన్న కుగ్రామానికి కూడా ఆ రోజున బావులు తవ్వించి బోర్లు వేయించినటువంటి చరిత్ర మాది. నీళ్లు లేనటువంటి కుగ్రామాలకు కూడా రోడ్లు వేసినాం, ప్రైమరీ స్కూళ్ళు కట్టినాం, హెల్త్ సెంటర్లు పెట్టినాం, అన్ని చేసినాం కదా. మేము చేయలేదు అనేటువంటి మాట లేదు కదా. ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే కూడా తెలంగాణ ప్రాంతానికి ఎక్కడా కూడా మా హయాంలో, మేము అధికారంలో ఉన్నటువంటి ఏ సమయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ కూడా ఏ విధంగా కూడా అన్యాయం జరగలేదు. కేవలం నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వాళ్ళ రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాను. రైట్, దాంట్లో ఏం జరిగిందో చెప్తాను నేను. ఒక రకంగా మేము బలైనాం, పార్టీ బలైంది, అందులో డౌట్ లేదు. లీడర్షిప్ అనేటువంటి పార్టీని వదిలి వెళ్ళిపోయింది. లీడర్షిప్ పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక స్తబ్దత అక్కడ ఏర్పడింది. అదే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అక్కడ పవర్లో ఉంది. సో చాలా సందర్భాల్లో ఈవెన్ అంటే మీరు గమనిస్తే అసలు నిజంగా చాలా మందికి ఈ విషయం గుర్తుందో లేదో కానీ, మొట్టమొదటిసారి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లోనేమో మేము అధికారంలోకి వచ్చినాం, తెలంగాణ ప్రాంతంలో మేము ఆ రోజున 15+5 బీజేపీతో మేము పొత్తులో ఉన్నాం, 20 సీట్లు మేము తెచ్చుకున్నాం. నిజంగా కూడా ప్రజలకు మా మీద కోపమే ఉంటే, నిజంగా కూడా ప్రజలు మమ్మల్ని ఉద్యమ ద్రోహులు అని ఏదైతే ఒక పదం ఆ మహానుభావుడు వాడిని చూసినావా, అట్లాంటి పదమే కనుక ప్రజలు నిజంగా విశ్వసిస్తే మాకెందుకు ఆ రోజున ఓట్లేస్తారమ్మా? వేసిండ్రు కదా, గెలిచిండ్రు కదా. మా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారా? తీసుకోలేదు. లీడర్షిప్ ని వాళ్ళు ఆ రోజున
స్నాచ్ చేసుకున్నారు. స్నాచ్ చేసుకున్న తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది అని అంటే డెఫినెట్గా లీడర్షిప్ని ఆ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ని మళ్ళీ బిల్డ్ చేయడానికి ఒక సర్టెన్ సమయం పడతా ఉండే మాకు కూడా. కానీ అదే సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, అక్కడ వాళ్ళకి రాజధాని లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో సార్ అంటే ఒక నేషనల్ ప్రెసిడెంట్గా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఆయన మీద ఏమైపోయిందంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఎక్కువ డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఆ సమయంలో ఆయన అక్కడ కాన్సన్ట్రేట్ చేసిండు. సో దానితోటి ఒక గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. గ్యాప్ వచ్చింది. తర్వాత 2019లో అక్కడ అధికారం కోల్పోయినాం, ఇక్కడ కూడా మేము మళ్ళీ ఏ విధంగా కూడా ఇక్కడ ప్రాపర్ గా మేము స్టెబిలైజ్ కాలేకపోయినాం. సో అనదర్ 5 years were gone. బట్ స్టిల్ బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించినాం, ఎస్సీ నాయకత్వాన్ని ప్రోత్సహించినాం. మా పార్టీకి మీరు గమనిస్తే ఎల్రమణ గారు ఒక బీసీ నాయకుడు, ఆయన తర్వాత అదే చెప్తున్నాను. తర్వాత బక్క నరసింహులు గారు ఎస్సీ నాయకుడు, ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ నాయకుడు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. బీసీ నాయకత్వాన్ని, బీసీలను మేము ఎంకరేజ్ చేస్తున్న పార్టీ టీడీపీ ఎప్పుడు కూడా బీసీలకు అండగా ఉంటుంది, అది చాలా మందికి తెలుసు. కానీ కాసాని జ్ఞానేశ్వర్ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అత్యంత సన్నిహితుడు. సో ఆయన చంద్రబాబు నాయుడిని నమ్మి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కాసాని గారిని నమ్మి టీడీపీ అధ్యక్షుడిగా తీసుకున్న తర్వాత ఖమ్మంలో అత్యంత భారీ బహిరంగ సభ, అంటే దానికి తగ్గట్టు ఆయన కూడా ఖర్చు పెట్టుకున్నాడు. సో టికెట్స్ అప్పటికే మొత్తం బాగా ఉధృతం చేశాడు, కొంతమందికి టికెట్స్ కూడా ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడ అధ్యక్షుడికి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇవ్వకుండా, తెలంగాణలో అధ్యక్షుడికి చెప్పకుండా ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ తెలంగాణలో టీడీపీ పోటీ చేయదు, ఓకే, తెలంగాణలో టీడీపీ అనేది పోటీ చేయదు, మేము ఇప్పుడు చేయదలుచుకోలేదు అని చెప్పిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వ్యక్తులు మోసపోయి రాజీనామా చేశారు. దీన్ని అవునంటారా కాదంటారా? ఇక్కడ ఎవరు మోసపోయారు? కాదంటారు. ఎందుకంటే ఆ సర్కమ్స్టాన్సెస్ లో మేము ఉన్నాం కదా. నేను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిని, అట్లనే సెంట్రల్ కమిటీ మెంబర్ ని. పార్టీలో ఉన్నటువంటి 2 పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, ఆ రోజున 3 ఉన్నారు పాలిట్ బ్యూరో సభ్యులు. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పార్టీలోనే ఉన్నారు ఆ రోజున. సో 3 పాలిట్ బ్యూరో సభ్యులు, బక్క నరసింహులు గారు, అరవింద్ కుమార్ గౌడ్ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అలానే జాతీయ అధికార ప్రతినిధులుగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ గా ఉన్నటువంటి నన్ను నర్సిరెడ్డి గారు, అలానే మేమందరం ఉన్నాం కదమ్మా. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇది ఒక బండ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను నీకు టికెట్ ఇస్తా అని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, SOP అంటాం దాన్ని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి మా దగ్గర. ఏంటిది అని అంటే, ఒకవేళ మీరు కంటెస్ట్ చేయదలుచుకుంటే మీకు సంబంధించినటువంటి ఒక ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఒక కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది మాకు. దే డిసైడ్, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరు డిసైడ్ చేయరమ్మా. ఒక కంప్లీట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఓకే ఫైన్, వీళ్ళ పూరాపరాలు ఇది, వీళ్ళ స్ట్రెంగ్స్ ఇవి, వీళ్ళ వీక్నెస్లు ఇవి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని మాత్రమే చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఆ విషయానికి వస్తే ఖమ్మం సభ తర్వాత, అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఈ విషయం మీద మాట్లాడలే, కానీ నిజంగా మీరన్నట్టు ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్ళేటప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడారో దానికి కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం సభ తర్వాత అలాంటి సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 4 సభలు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా చెప్పారు. అలానే కమిటీలో ఉన్నటువంటి మేమందరం కూడా దానికి ఓకే చెప్పినాం. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు కనీసం అక్కడ లోకల్గా ఉన్నటువంటి కమిటీలు కూడా వేయలేదమ్మా. ఎన్నో సందర్భాల్లో మా లాంటి వాళ్ళని చెప్పినాం. అప్పుడు నేను మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఏదైనా మహిళలకు సంబంధించిన అంశం మీద ఒక మాట మాట్లాడాలన్నా ఏమన్నా సరే ఇట్ వాజ్ నాట్ అలౌడ్. వీ డోంట్ నో వై. ఖమ్మం సభ తర్వాత అస్సలు కూడా బీఆర్ఎస్ మీద మాట్లాడడానికి మాకు ఆయన అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నన్ను మీరు చూస్తారు, నేను ఇప్పుడు కాంగ్రెస్ అయినా అప్పుడు బీఆర్ఎస్ అయినా సరే ప్రజలకు ఎవరు వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని నేను అక్కడనే ఉతికారేస్తా, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నాకు రాజకీయం అనేటువంటి చాలా ప్యాషన్ గా నేను రాజకీయాల్లోకి వచ్చిందని, పదవుల కోసమో డబ్బు కోసమో రాజకీయాల్లోకి వచ్చిందని కాదు నేను. సో డెఫినెట్ గా నేను క్వశ్చన్ చేస్తాను. అప్పుడు బీఆర్ఎస్ గురించి క్వశ్చన్ చేయలేదు అంటారు మీరు? చాలా సందర్భాల్లో నేనే ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు ఎవరో కూడా కాదు, నేనే ఎగ్జాంపుల్. తర్వాత ఏం చేసిండ్రు అని అంటే, చేంజింగ్ ఆఫ్ కమిటీస్ చేస్తాము, అది చేస్తామని కాలయాపన చేసిండ్రమ్మా. ఇప్పుడు ఒక పార్టీ ఎన్నికల్లో నిలబడి కలబడాలంటే మనకు ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి. అందున మనలాంటి ఒక పార్టీ, హిస్టరీ కలిగినటువంటి పార్టీకి
చరిత్ర కలిగినటువంటి పార్టీకి గుడ్డెద్దు చేలబడ్డట్టు మనం ఎన్నికలకు పోకూడదు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేటువంటిది మన కార్యకర్తల మీద పడుతుంది, దాని ఇంపాక్ట్ అనేటువంటిది మన నాయకత్వం మీద పడుతుంది, దాని ఇంపాక్ట్ అనేటువంటిది మన యొక్క మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన మీద కూడా పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం బేరీస్ వేసుకోవాల్సినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. సో ప్రిపరేషన్ అనేటువంటిది నిల్, ఆల్మోస్ట్ నిల్. చాలా ఎక్కడ మీరు గమనించండి, ఒక్క జిల్లా కమిటీ లేదు, రాష్ట్ర కమిటీలు ప్రాపర్ గా లేవు, ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మీరు ఖమ్మం సభ తర్వాత ఒక్క మేజర్ యాక్టివిటీ ఆన్ బీఆర్ఎస్ మీరు చూపించండి నాకు. లేకుంటే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అరెస్ట్ కాక ముందర చాలా సందర్భాల్లో ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చినాము, ఆయన కూడా లేదు, కంటిన్యూస్ గా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అంతా అయిన తర్వాత ఏదైతే లోకేష్ గారు చెప్పారు అని మీరు మాట్లాడుతున్నారు, దట్ ఈస్ అ కంప్లీట్ రాంగ్ స్టేట్మెంట్. కాసాని జ్ఞానేశ్వర్ గారు ములాఖాత్ సమయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారే పిలిపించారు. ఎందుకు అనంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సార్ బయట లేకుండే, అక్రమంగా ఆ రోజున ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ములాఖాత్ కి ఈయనను పిలిచిండు, పిలిచి కూర్చోబెట్టుకొని ఇద్దరు సమాలోచన చేసి, జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు ఇద్దరు సమాలోచన చేసి అది సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం అమ్మ. ఆ రోజున ఎవరో ఒక్కళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు డెఫినెట్ గా జాతీయ అధ్యక్షుల వారు అయ్యా మీరు పోటీ చేస్తాము అని అంటే ఏం చేసిండ్రా మీరు అని అడగరానమ్మా. ఇప్పుడు మీ దీంట్లో కూడా మీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఒక పని చేస్తారంటే వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ అడగరా మీరు? చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అవ్వాలంటే టీడీపీ తెలంగాణలో పోటీ చేయొద్దు అని కండిషన్ పెట్టింది ఎవరు? మరి ఎవరు పెట్టిండ్రు అదే అడుగుతున్నాం. మాకు బీజేపీ నాయకత్వము, నేను ఒక బీజేపీ హైకమాండ్. ఒక నిమిషం, పోనీ అదే నిజమైతే, మీ మాట ప్రకారం అదే నిజమైతే, అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పోనీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అ స్మాల్ లాజిక్ దేర్, బీజేపీ ఏమంటుండే మీరు మాతో కలిసి పోటీ చేయండి కానీ మీరు పోటీ చేయొద్దు అని అనకపోతుంటే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పోనీ మేము పోటీ చేయనంత మాత్రాన వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందన్నమా ఆ రోజున? లేదు కదా. ఈ రూమర్ పుట్టించిన వాడికి బుద్ధి లేదంట నేను, వాడికి రాజకీయంగా అసలు అవగాహన లేదంట నేను. ఎవరైతే పుట్టించిండో ఆ తలకు మాసిన విధవకి కనీసం రాజకీయమైన పరమైనటువంటి చిన్నపాటి అవగాహన కూడా లేదంట. మరి ఎందుకు పోటీ చేయలేదు? నేను చెప్తాను, చాలా మంది ఖర్చు పెట్టుకొని తిరిగినారు కదా టీడీపీ. ఒక నిమిషం అమ్మా, ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు, ఎన్ని నుంచి చూస్తున్నారు మీరు నన్ను? చాలా ఇయర్స్ నుంచి బిఫోర్ కమింగ్ ఇంటూ తెలుగుదేశం మీరు చూస్తున్నారు. గత 6 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు అంటే వీ హ్యావ్ టు గో విత్ ది పార్టీ ప్రిపరేషన్ అండ్ పార్టీ స్ట్రక్చర్ అమ్మ. ఎప్పుడైనా సరే ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అంటారు, అమ్మ మీరు తెలంగాణలో ఇంత స్ట్రాంగ్ లీడర్, మీరు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా సందర్భాల్లో మీరు కొన్ని విషయాలలో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు అని అంటే, డెఫినెట్గా ప్రజలకు ఏది మంచి అయితే మేము అదే చేస్తామమ్మా. నేను మీకు అదే చెప్పాను, ఆ రోజున పోటీ చేయకపోవడానికి ఒకే ఒక కారణం, పార్టీ వాజ్ నాట్ ప్రిపేర్డ్. వెన్ పార్టీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ వీ కెనాట్ పుట్ ఎట్ రిస్క్ కార్యకర్తస్. డెఫినెట్ గా మేము రిస్క్ లో పెట్టలేము వాళ్ళని. అది మా ప్రిన్సిపలే కాదు. ఇప్పుడు ఆ రోజున మేము ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరిని పడితే వాళ్ళని నిలబెట్టి అక్కడ, లేకపోతే పాపం మీరన్నట్టుగా ఖర్చు పెట్టి చేసుకుని అది చేస్తే ఏమొస్తుందమ్మా? అన్ప్రిపేర్డ్ గా వెళ్తాం. అన్ప్రిపేర్డ్ గా వెళ్ళినప్పుడు పార్టీకి దెబ్బ తగులుతుంది. ఆల్రెడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్రెడీ తగ్గిపోతా ఉన్నాయి. సో మనం పోటీ చెయ్యకుండా కార్యకర్తల్ని ఫైన్. ఇప్పుడు మీరు గుర్తుంటే 2016 కాదు, I don't remember which GHMC elections కానీ టీఆర్ఎస్ didn't contest. మొన్న రీసెంట్ గానే కదా, ఇప్పుడు కాదు లాస్ట్, ఈవెన్ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ కి ముందర అనుకుంటా, I don't know 10 or 11 I suppose 11 అనుకుంటా, తెలంగాణ రాకముందు ఆ టైంలో టీఆర్ఎస్ కంటెస్ట్ చేయలేదు. అంటే ఏంది అర్థం? ఏ పార్టీ అయినా సరే అమ్మా మేము రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయంగా మనుగడ ఉండాలి, రాజకీయంగా ప్రజలకు సపోర్ట్ చేయాలి, అట్లనే రాజకీయంగా ఎప్పుడైనా సరే మనం ఎదగాలనుకుని రాజకీయాల్లోకి వస్తుంది. ఏ పార్టీ అయినా అంతే కదా. సో దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ యొక్క మూవ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఆ రకంగా మా మూవ్ అది. మేము పోటీ చేయదలుచుకోలేదు. దానికి కారణం ఏంటిదంటే మా పార్టీ ఆ రోజున ప్రిపేర్డ్ గా లేదు. ఇంకొకటి, చాలా మంది కోవట్లు ఉన్నారు పార్టీలో, సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడితో సహా. చాలా పెద్ద మాట మీరు మాట్లాడేది. పెద్ద మాట ఏమున్నది, నిజం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. దమ్ముంటే నేను ఒక విషయం, దమ్ముంటే రెస్పాండ్ అవ్వమనండి. అంత పెద్ద పదవి వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం. ఒక నిమిషం చెప్తానమ్మా, ఇప్పుడు నిజంగా కూడా నువ్వు
నిజంగా నువ్వు మనసాక్షి ఉన్నోనివే అయితే, నిజంగా కూడా నువ్వు ఏదో పార్టీని ఉద్ధరిద్దాము ప్రజలను ఉద్ధరిద్దామని వచ్చినోనివే అయితే, ఏ పార్టీని అయితే అమ్మ నా బూతులు తిట్టినావో ఆ క్షణం వరకు ఆ పార్టీలకు ఎట్లా పోయినావు ఆ పార్టీలకి అని చెప్తున్నాడు కదా, ఆత్మాభిమానం దెబ్బతిన్నదని చెప్తున్నా. మరి ఏ పార్టీలో ఆ పార్టీలకు పోతే నీ ఆత్మాభిమానం నిలబడ్డదా నీ ఆత్మాభిమానం చెప్పమనండి, నిలబడ్డదా ఆయన ఆత్మాభిమానం? తమాషాలు ఎందుకమ్మా, నిజం చెప్పండి. మీరు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పటివరకు ఇంత గట్టిగా మాట్లాడలేదు, కానీ అనవసరంగా జాతీయ అధ్యక్షుల వారి మీద, ప్రధాన కార్యదర్శి మీద, పార్టీ శ్రేణుల మీద, పార్టీ నాయకుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మేము ఏ రోజున నోరు మెదపలేదు. కానీ ఇది దిస్ ఇస్ హై టైమ్ ఐ టాక్. ఒక అధికార ప్రతినిధిగా తెలుగుదేశం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకురాలుగా నేను ఇప్పటికి కూడా మాట్లాడలేదు అనుకోండి, కార్యకర్తలకు నేను అన్యాయం చేసిందని అవుతాను. ఖమ్మం సభ తర్వాత మిగతా 4 సభలు ఎందుకు పెట్టలేదు ఆయన? ఖమ్మం సభ తర్వాత కార్యకర్తలు ఎక్కడికక్కడ మీరు మాకు అసలు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చినటువంటి ఒక్క అసైన్మెంట్ కూడా ఆయన పూర్తి చేయలేదు. కారణం ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ హిస్ పేషెన్స్ లెవెల్స్ అమ్మా. ఒక నాయకుడుగా ఆయనకు చాలా పేషెన్స్ ఉంటుంది. ఆయన చాలా సందర్భాల్లో పిలిచి చెప్పిండు, ఒక్కళ్ళని కలుపుకోపోలేదు ఆయన. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆ రోజున ఒక్కళ్ళని కలుపుకోపోలేదు. ఎవరెవరు పార్టీ ఆఫీస్ ని ఏ రకమైనటువంటి ఒక ఇది చేసినటువంటి మేము అందరం చూసినాం. ఆ రోజున బాధపడ్డాం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా చూశారు. కానీ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం విమర్శించడానికి మా మనసులు కూడా ఒప్పుకోమ్మా. మమ్మల్ని అన్ని మాటలు నేను నిజంగా ఒక మాట చెప్తాను, ఇది ఎవరో కాదు, నేనే సాక్ష్యం. ఆయననే పోయి ములాఖాట్లో జైల్లో కూర్చొని సార్తో పాటు మాట్లాడాడు. సార్ ఏంటయ్యా నీ ప్రిపరేషన్ ఏంటి అని అడిగితే, సార్ ఇట్లుంది అంటే, ఎక్కడుంది ఆ ప్రిపరేషన్? ఇలాంటి పరిస్థితి బయట నాయకులందరూ లేరా? బయటకు వచ్చి నాయకులందరూ ఉన్నారు కదా, ఆయన్నే బయట మాట్లాడిండు కదా. మీరు గమనిస్తే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఇదే వ్యక్తి అక్కడ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, మరి పెట్టచ్చు కదా. నీకు అంత నష్టమే జరిగితే, నీకు అంత కోపమే వస్తే, చంద్రబాబు నాయుడు గారు లోపల వద్దు అని అంటే నువ్వేం చేసినావు? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలే ఆ రోజున? అక్కడ మెల్లిగా తీరిగ్గా ఇక్కడికి వచ్చి 2 రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెళ్ళిపోవాలని డిసైడ్ అనుకున్న తర్వాత, ఆయన డీలో ప్యాకేజ్ ఏదో మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోవాలని డిసైడ్ అనుకున్న తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడతాడా? అంటే నేను ఏమంటానంటే, మీరు శ్రావ్య, నేను అలాంటి మాటలు మాట్లాడని అది మీకు కూడా తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, నేను డీల్ అంటే ఏదో కమర్షియల్ డీలో ఇంకోటి అనట్లేదు శ్రావ్య. నేను ఏమంటాను అని అంటే, మీరు నిజాయితీగా పనిచేయలే, అది మీ మనస్సాక్షికి తెలుసు. కాసాని జ్ఞానేశ్వర్ గారికి అది తెలుసు. కార్యకర్తలతో లిటరల్గా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఆయన ఉన్న రోజులు కూడా. దాన్ని కూడా మేము ఏ రోజున మేమేం అనలే. సరే మా పార్టీలోకి వచ్చిండ్రు, మీకు గౌరవం ఇచ్చినాం, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిండ్రు, అయినా సరే మీకు గౌరవం ఇస్తున్నాం. ఇప్పటికి కూడా నేను కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట్లాడుతున్నాను. కానీ అన్యాయంగా, అకారణంగా మీరు జాతీయ అధ్యక్షుల వారిని దూషించడమో లేకపోతే ప్రధాన కార్యదర్శిని దూషించడమో అనేటువంటిది అయితే మేము ఎవరం సహించం. లోకేష్ గారు నిజంగా కూడా ఏ రోజున కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. బికాజ్ ఆయన యువగలంలో ఉండే, ఆయన ఎక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతాడమ్మా? ఎక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఆయన డెసిషన్స్ తీసుకుంటున్నాయి. ఆయనకి మాతోటి అందరితోటి ఉన్నటువంటి మెంబర్స్ అందరితోటి, ఎవరైతే స్టేట్ కమిటీ మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారో అందరితో ఆయన మాట్లాడుతుండే, పాలిట్ బ్యూరో వాళ్ళతో అందరితో మాట్లాడుతుండే ఒక డెసిషన్ తీసుకునేవారు. అట్లనే జరిగింది ఎప్పుడు కూడా. అసలు ఇందులో లోకేష్ గారికి సంబంధమే లేనటువంటి అంశం. లోకేష్ గారు ఎక్కడా కూడా వాళ్ళు పోటీ చేయట్లేదు తెలంగాణలో అని లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదమ్మా. ఒక స్టేట్మెంట్ మాత్రమే ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ మేము కలిసి వెళ్తాము. అప్పటికి జనసేన తోటి మాత్రమే పొత్తుండే, ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఇక్కడ మేము జనసేనతోని కలిసి వెళ్తున్నాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు. తెలంగాణలో ఈ సమయంలో మేము ప్రిపరేషన్ లేదు కాబట్టి పోటీ చేయట్లేదు అని అంత క్లియర్ గా చెప్పాను. అండ్ ఈ డెసిషన్ అనేటువంటిది సెంట్రల్ పార్టీ ప్రెసిడెంట్, అంటే నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయం. ఇదే మా అందరికి కన్వే చేసిండ్రు. స్టేట్ ప్రెసిడెంట్ కన్వే చేసిండ్రు, ప్లస్ మా పాలిట్ బ్యూరో కూడా అప్పుడు కన్వే చేసింది. కానీ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఏ ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రో మాకు తెలియదు. రైట్, ఇవన్నీ జరిగినాయి. నేను ఒకటే, మీరు ఇందాక నేను ఒక పదం వాడితే మీరు మేడం మీరు చాలా పెద్ద పదం వాడినరు అన్నారు. కానీ నాకు అనిపించిన అంశం అమ్మా, ఎవరైనా సరే, ఇప్పుడు నాకు కోపం ఉందమ్మా, మీకు తెలుసు, నాకు ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తారో వాళ్ళని నేను ఎక్కడా వదిలిపెట్టాను, వాళ్ళని ఎట్లా తిట్టాలో అట్లా తిడతాను నేను, ప్రజల మటుకు వస్తే మాత్రం. అట్లాంటిది నేనున్నటువంటి పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ నష్టం చేస్తుంది అని అనుకుందాం, అంటే నేనున్నటువంటి పొజిషన్కి నాకు నష్టం చేస్తుంది అనుకుందాం. నేను ఇంకా పార్టీని వదిలేసి ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే ప్రజల మీద దాష్టికాలు చేస్తున్నారో, ఎవరినైతే నువ్వు నిన్నమొన్నటి వరకు తిట్టినావో వాళ్ళ దగ్గర పోయి కలుస్తున్నా నేను.
లేదు. సో వాట్ డస్ ఇట్ షో? మీరు ఇంకొక విషయం గమనించండి, ఎవరైతే మా పార్టీ వదిలి వెళ్తున్నారో ఆ రోజున ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ ఒకటే పార్టీలకు పోయిండు మ్యాక్సిమం మోరల్లెస్గా. అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే చేయాలి. సో నేనేమంటా, నేను పార్టీలు చేంజ్ అవ్వడం తప్పని నేను అంటలేనమ్మా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు టీడీపీలోకి రావచ్చు అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పిలవడం జరిగింది. నేను అదే మళ్ళీ అవకాశం ఇస్తారా వాళ్ళు? పార్టీలు మారడం తప్పని నేను అనట్లేదమ్మా, కానీ మీరు పార్టీలు మారి ఏదైతే తప్పుడు పనులు చేసిండ్రో తల్లి, ఎవరైతే ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు కొంతమంది తప్పని పరిస్థితుల్లో పార్టీలు మారేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అనుచరులకు సంబంధించిన ఒక ఫోర్స్ అయితే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఇబ్బంది పెట్టడం, రాజకీయంగా వాళ్ళకు ఒక స్టాండ్ ఆ రోజున కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత గుటికి చేరుకుంటాము అని అనడంలో తప్పేమని చెప్పండి. అండ్ దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ టు హెల్ప్ పీపుల్ అండ్ సర్వ్ పీపుల్. సో మీరు రేపొద్దు రాజకీయాల్లోకి వస్తామన్నా కూడా రామ్మాస్ రవి అని అంట నేను, హ్యాపీగా తెలుగుదేశం పార్టీలోకి రండి అని అంట నేను. ఎందుకు అని అంటే మీరు ప్రజలకు సేవ చేస్తే మేము అంటాం, ఎవరైనా కానీ. ఎందుకంటే అమ్మ ఒక విషయం, తెలుగుదేశం పార్టీ ఇస్ ది ఓన్లీ, ఐ థింక్ ది పొలిటికల్ పార్టీ ఒక టీచర్ని, ఒక డాక్టర్ని, ఒక లాయర్ని, ఒక హౌస్ వైఫ్ని, ఒక నక్సలైట్ అంటే మాజీ నక్సలైట్లని, జనజీవన శ్రవంతిలోకి వచ్చినటువంటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి రాజకీయ జీవితాన్ని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీ ముందర కూడా ఆయన కూడా అంతే కదా. ఇప్పుడు అందుకేనా మొన్న సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు నేను టీడీపీ స్కూల్లో చదివినా అని చెప్పి ఆయన చెప్పడం జరిగారు. రేవంత్ రెడ్డి గారు ఏం కర్మ తల్లి, సాక్షాత్తు ఈయన పేరేంది, కేసీఆర్ గారు కూడా టీడీపీ స్కూల్లో చదివారు. కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నటువంటి సగానికి సగం మంది టీడీపీ స్కూల్లోనే చదివారు. ఆయనప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీ స్కూల్లోనే చదివారు. ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీ స్కూల్లోనే చదివారు. దాన్ని ఏం చేయమంటారు మీరు? స్కూల్లో చదవడం తప్పు కాదు కదా, స్కూల్లో చదవడం తప్పు కాదంట, తప్పు కాదు కదా. సో మేబీ అందుకేనా బీఆర్ఎస్ లో ఇక్కడ మిమ్మల్ని అడుగుతా, ప్రజల కోసం నేను ఏ పార్టీనైనా క్వశ్చన్ చేస్తా అని మీరు ప్రతిసారి చెప్తున్నారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలా బతుకమ్మ చీరల గురించి మీరు మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడినారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడినారు, దళిత బంధు గురించి మాట్లాడినారు, ప్రతిదీ ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళినారు, స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చినారు మీరు టీడీపీలో. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అదే జోష్నా గారు కాంగ్రెస్ గురించి ఒక్కడంటే ఒక క్వశ్చన్ చేస్తలేరు. బహుశా ఇదే స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా తెలంగాణలో టీడీపీ ఉండాలని ఇక్కడ. ఒక్క నిమిషం, అయితే మీరు ప్రాబబ్లీ నా వీడియోస్ మీరు చూడలేదు కావచ్చు శ్రావ్య. అండ్ ఇంకోటి ఏంటంటే గత సంవత్సర కాలంలో మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలవలే, తప్పు మీది, తప్పు నాకే అంటారు. ఆబ్వియస్లీ మీదేం లేదు. నేను చెప్తా, ఇదే రేవంత్ రెడ్డి గారిని పురుగులన్నం పిల్లలకు పెడుతున్నావు, నువ్వే విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, కొంచెమన్నా సిగ్గున్నదా అని అడిగింది నేను ఒక్కదాన్ని. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా ఒక్క అడగలే, నేనే అడిగినా. మీ దగ్గర ఆ వీడియో లేకపోతే చెప్పండి, నేను వీడియో మీకు పంపిస్తా. నేనే అడిగిన, జ్యోత్స్ననే అడిగింది, తెలుగుదేశం పార్టీ జ్యోత్స్ననే అడిగింది, ఇదే రేవంత్ రెడ్డి గారు. స్కూల్స్ లో గురుకులాల్లో మొత్తం పురుగులన్నం పెడుతున్నప్పుడు ఎవరు మాట్లాడినమ్మా? ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలే, నేను ఒక్కదాన్నే మాట్లాడా, నేను ఒక్కదాన్నే అడిగిన. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ అనేది, అసలు రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి మొట్టమొదటి లీడర్ నేను ఒక్కదాన్ని. అది కూడా చెప్తాను, దానికి కూడా టీడీపీ నుంచి కావచ్చు. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకనంటే నాకు నా అధినాయకుడు చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధినాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక రాజకీయ జీవితాన్ని ఇచ్చిండ్రు, నాలాంటి ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిండ్రు, ఎంతో మంది యువతకి ఒక బ్రహ్మాండమైనటువంటి బతుకు బాట వేసిండు. అట్లాంటి నాయకుడిని ఇష్టారీతిన మాట్లాడినటువంటి చాలా మంది నాయకులను చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఆయన ఏం అనడు అనేటువంటి ఒక సాఫ్ట్ ఏమంటారంటే ఇది ఆయన మీద ఉంటుంది తప్పించి, అపార్ట్ ఫ్రమ్ దాట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మా పార్టీలు ఉన్నాడా? మా పార్టీలో ఏమన్నా ఏమంటారంటే తెలుగుదేశం పార్టీని ఏమన్నా అత్యద్భుతమైనటువంటి స్థాయికి తీసుకుపోయినారు? ఒక్క నిమిషం, తీసుకుపోలే కదా. నా పార్టీని వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇవాళ బద్ద వ్యతిరేకి అని మేము అనుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కదా. ఇవాళ ఏమైనా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడా? ఆయన కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. సూట్ కేసులు మోసిండు కదా, సూట్ కేసులు మోసిండు కాబట్టి, కేసులు అయినాయి కాబట్టి, ఆయన బిడ్డ పెళ్లి చేసింది కూడా చంద్రబాబు నాయుడే, డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడే, ఇదంతా చంద్రబాబు నాయుడు యొక్క స్ట్రాటజీ. నేను ఒక నిమిషం ఇదేదైతే సూట్ కేసులు మోసిండ్రు లేకపోతే బిడ్డ పెళ్లి చేసిండ్రు అనేటువంటి మాట వస్తుందో, నేను ఒక్క మాట చెప్తున్నాను.
ఆ రోజు జరిగినటువంటి అంశం మీద ఆల్రెడీ కోర్టులో కూడా ఇష్యూ ఉంది, కోర్టులో కూడా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదనేటువంటి అంశం కూడా వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అది ఆయన ఎందుకు చేసిండో, అది ఆయన సొంత డబ్బు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండో, దేనికి ఇచ్చిండో, అది రేవంత్ రెడ్డి గారికి ఎరక, స్టిఫెన్సన్ కి ఎరక, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఎరక, మాకు సంబంధం లేనటువంటి అంశం అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ ఎట్లాంటిది అని అంటే, ఇవాళ మీరు పోయి నిన్న మొన్నటి వరకు ఆయన తిట్టినా సరే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిట్టినా సరే మీరు పోయి సార్ నేను మిమ్మల్ని కలవదలుచుకుంటున్నా అని అంటే ఆయన కలుస్తారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతారమ్మా. చంద్రబాబు నాయుడు గారి నైజం అట్లాంటిది. ఎంత భద్ర శత్రువు అయినా సరే ఆయన మాట్లాడతారు. అంతెందుకమ్మా, పచ్చి బూతులు తిట్టినటువంటి కేసీఆర్ గారి కాలు ఇరిగితే ఏమంటారంటే ఆయనకి ఫ్రాక్చర్ అయితే పోయి ఆసుపత్రిలో పోయి ఈయన పరామర్శించి వచ్చిండ్రు. చిన్న మాట చెప్తున్నా, అదే తప్పనద్దు కానీ నేను ఈ మాట తీసుకురావద్దు అనుకున్నా గానీ, అదే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ అయినప్పుడు నిస్సిగ్గుగా నవ్విండు. ఇక్కడ ర్యాలీ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు కొద్దిగా. నేనే సాక్ష్యం కదా. అవును, ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసిన ఇదే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మేము ఆ రోజు శాంతియుతంగా ర్యాలీ జరుగుతుంది, ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు టికెట్లు కొనుక్కోమని మెట్రో రైలు ఎక్కుతా ఉంటే దానికి కూడా అడ్డు చెప్పి అత్యంత దారుణంగా, వేరే వాళ్ళని కూడా కాదు శ్రావ్య, నన్ను అత్యంత దారుణంగా ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పచ్చి బూతులు తిట్టుకుంటూ, మీ దగ్గర ఆ వీడియో కూడా ఉంది, మీరు ప్లే చేసి కూడా ఆ రోజు పచ్చి బూతులు తిట్టుకుంటూ ఆ రోజున గుంజుకుపోయిండు మమ్మల్ని. అంత 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 ఒక మహిళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. అంత అన్యాయం ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? అంత అన్యాయం ఏం చేసింది జ్యోత్స్న గానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గానీ? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎట్లుంటుందంటే, ఎవరైనా సరే ఆయన హీ టేక్స్ ఇన్ పాజిటివ్ వే. అది మంచో చెడో మాకు తెలియదు, ఆయన అట్లున్నాడు. అండ్ ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి విషయానికి వస్తే, అది ఒక తప్పుడు మాట ఏంటంటే ఆయన ఏదో పెళ్లి చేసిండ్రు, ఇవన్నీ పిలిచారు వెళ్ళారు, తప్ప అమ్మా? రేపు పొద్దున మీ బిడ్డ పెళ్లి చేస్తావు అనుకో, నన్ను పిలిచినావు అనుకో, నేను వచ్చినా అనుకో, తప్పైపోతుంది. అది అంతకుమించి ఏం లేదంటారు, ఏదో క్యాజువల్ గా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా, మొన్న షర్మిల గారి కొడుకు పెళ్లి కూడా అయింది, పిలిచిండ్రు కదా చంద్రబాబు నాయుడు గారిని, పిలిచి అయింది కదా. నాకు తెలిసి ఈవెన్ కేటీఆర్ పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఉంటారు నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే అప్పటి సంగతి నాకు తెలియదు, అంటే ఐ డోంట్ నో, ఐ వాజ్ రాజకీయాలు నేను చెప్తున్నాను. సో ఇప్పుడు రాజకీయం అనేటువంటిది ఒక లెవెల్ వరకే ఉంటదమ్మా, బియాండ్ దట్. ఇప్పుడు నేనున్నాను, నేను కాంగ్రెస్ ని విభేదిస్తా, బీఆర్ఎస్ ని విభేదిస్తా, కానీ దట్ డస్ నాట్ మీన్ ఏమంటారంటే నాకు పర్సనల్ శత్రుత్వం ఉన్నదా కేసీఆర్ గారితో కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో కానీ, లేకపోతే ఇంకెవరితో నాకు ఏమైనా పర్సనల్ శత్రుత్వం ఉంటుందా? పొలం పంచాయతా, గట్టు పంచాయతా, ఏం పంచాయతీ మాలతో నాకు ఏం పంచాయతీ లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను విమర్శిస్తా, అట్లా నాకు ఆయనతో ఏమన్నా నాకు పంచాయతీ ఉన్నదా? లేదే. రాజకీయంగా విభేదిస్తా అంతే తప్పించి మనుషులుగా అందరం ఒకటే కదా. అవును, 100%. మరి దట్ ఈస్ అది ఇదేమంటారు అని అంటే, మనిషికి ఉండాల్సినటువంటి ఇట్లా చెప్పి తప్పించుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు గత కొంతకాలంగా తెలంగాణలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, చాలా అంటే చాలా. దీనికి కారణం కర్త కర్మ క్రియ వెనక ఉండి నడిపించేది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు అతను ఎట్లా చెప్తే రేవంత్ అట్లా వింటున్నాడు నేను ఒకటే చెప్తున్నా. రేవంత్ రెడ్డి అనేటువంటి నేను చిన్న మాట చెప్తా మీకు, లాజిక్. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మేము సపోర్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మాకేమొస్తుందమ్మా చెప్పండి మీరు, మాకేమొస్తుంది? టీడీపీ గ్రాఫ్ పెంచుకుంటారు కదా. ఏం కాంగ్రెస్ కి వేరే ప్రత్యామ్నాయం లేనప్పుడు, అంటే బీఆర్ఎస్ కూడా మీ మాటనే ఎక్కడ తప్పో నేను చెప్తా మీకు. మీ మాటనే అంటే మీ మాటని కాదు, ఇది బయట వచ్చే మాట కూడా మీ మాట. కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీ లేదని మీరే అంటున్నారు, టీడీపీలో నాయకత్వం లేదని మీరే అంటున్నారు, అసలు టీడీపీ నాన్ ఎగ్జిస్టెంట్ అని మీరే అంటున్నారు. మీరే ఇన్ ద సెన్స్ అనేటువంటి మహానుభావులు బీఆర్ఎస్ నాయకులు మాక్సిమం అనేది ఇలా అంటున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ కనుక రేవంత్ రెడ్డికి మేము సపోర్ట్ చేసినామే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నాం అని మీరు అంటున్నారు కదా, ఆయన పెద్ద ఆయనకి ఏమంటే ఆయనకి నడవనీకి రాకనా, లేకపోతే మేము వెనక నడిపించాలా? ఆయన ఏమో అంత తెలియనోడా రేవంత్ రెడ్డి? ఏం తెలియకుండానే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చున్నాడా? అంటే అట్లా ఒక నిమిషం, ఎందుకంటే నేను హ్యావ్ టు స్పీక్ వెరీ రూడ్లీ హియర్. ఎందుకంటే 24 గంటలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మాకేం ఏం పిచ్చామా? మాకేమైనా పిచ్చా? మా పార్టీని చంపుకొని పక్క పార్టీని మేము ఎందుకు ఇక్కడ ఇది చేస్తామమ్మా, హైపిస్తామమ్మా? నిజంగా కూడా ఉంటే మేము మా పార్టీనే కదా మేము పెంచుకోవాల్సింది. ఇక్కడ అదే ప్రయత్నం చేస్తున్నాం కదా. మేము ఎక్కడ ప్రయత్నం చేయకపోతే మీరు మాట్లాడొచ్చు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ప్రయత్నాన్ని, మేము చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఎవరు గండి కొడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ గండి కొడుతున్నారు.
ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏమన్నా అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన ఏం సపోర్ట్ చేసినాం రేవంత్ రెడ్డికి? అరే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న సలహాదారులు అందరూ ఆంధ్ర వాళ్ళే, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. అందులో కొంతమంది చంద్రబాబు నాయుడుకి సన్నిహితులే ఉన్నారు. అరే మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు. మరి అదే మాట మాట్లాడితే కేసీఆర్ గారి సమయంలో ఒకసారి ఆ పేరు కూడా చెప్తా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీటిపారుదల జలవనరుల సలహాదారులు, అనిల్ వావిల్లా రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్స్, సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారులు, ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల జలవనరుల సలహాదారులు, పి ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ బుద్ధవనం ప్రాజెక్ట్ మెంటర్, శ్రీనివాసరాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు. వీళ్ళందరూ ఆంధ్రోలే. ఇది చంద్రబాబు నాయుడు ఏదో సందర్భంలో కలిసిన వాళ్ళే. మీరు నాతో పాటు వస్తే పొద్దున పూట వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్దాం. ఏది తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఇంటికి పోతే అక్కడ మొత్తం వచ్చి ఆంధ్ర కార్లే ఆగుతాయి. అది కూడా టీడీపీతో సంబంధం ఉన్న ఆంధ్ర టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా వేం నరేందర్ రెడ్డి దగ్గరకు వచ్చి లైజనింగ్ చేసుకుంటున్నారా లేదా? మీరు నేను సాక్షి, మీరు నేను పోదాం. నేనేమంటున్నా, మీరు ఇదే ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ శ్రావ్య. ఒకవేళ కనుక మీరు 2023 కన్నా ముందర కూడా ఇట్లనే పేర్లు చదివి ఉంటే గనక బీఆర్ఎస్ హయాంలో మంత్రులు ఎవరున్నారమ్మా? ఎర్రబలి, ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్, మీకే చెప్తున్నాను పేర్లు. నేను మల్లారెడ్డి ఉండే, శ్రీహరి ఉండే, తలసాని ఉండే, మన ఏమంటే గంగుల కమలాకర్ ఉండే, మన ఎర్రబల్లి దాకర్ ఉండే. ఎవరమ్మా వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళొచ్చు? వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడా చాలా నిమిషం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే నడిపిండ్రా? వాళ్ళు ఇంకా మంత్రులు, ఇంకా మీరు ఏం చెప్తున్నారు? సలహాదారులు అంటున్నారు, ఆఫీసర్స్ అంటున్నారు. వాళ్ళైతే మంత్రులే కదా. మరి మంత్రులు ఎక్కువనా వీళ్ళు ఎక్కువనా? మంత్రులే ఎక్కువ. మరి బీఆర్ఎస్ టైంలో మంత్రులే నడిపించిండ్రు హవా. ఇవాళ మీరు చెప్తున్నారు వేం నరేందర్ రెడ్డి ఇంటికాడ ఉంటాయి అని చెప్పి. అరే గంగుల కమలాకర్ ఇంటికాడే కార్లు ఉన్నాయి, లేకపోతే ఇంకోళ్ళ ఇంటికాడే కార్లు ఉన్నాయి, ఎర్రబల్లి ఇంటికాడే కార్లు ఉన్నాయి, లేకపోతే తలసాని ఇంటికాడే కార్లు ఉన్నాయి. అప్పుడు టీడీపీ కార్లు లేవా అంటున్నారు మీరు? నేను ఏమంటున్నా అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది నేను అదే చెప్తున్నాను చూడండి. ఇది ఒక కుట్ర చేస్తా ఉంటారు 24 గంటలు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అవుతుంది అని అనిపిస్తుందో వీళ్ళకి, దాన్ని మన ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని మెలైన్ చేస్తారు అనమాట. వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. నేను ఒక్క విషయం చెప్తున్నా అమ్మా, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నా పార్టీలో ఉన్నంత కాలం మా ఊడు నెత్తిన పెట్టుకొని చూస్తాం, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం. నా పార్టీని కాదు అనుకొని వెళ్ళిపోయిన రోజున వెనుక తిరిగి కూడా చూడం. నన్ను వద్దనుకున్నావు అంటే నా పార్టీని వద్దనుకున్నావు, నాయకత్వాన్ని వద్దనుకున్నావు, కార్యకర్తలను వద్దనుకున్నావు కాబట్టి నువ్వు పార్టీ వదిలేసి వెళ్ళిపోయినావు కదా. ఇవాళ ఏమో నేను ఒక విషయం చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో జాయిన్ అయినప్పుడు ఏమన్నా పార్టీ అధికారంలో ఉందా? లేదు, పార్టీ అధికారం లేదు. అక్కడ కూడా పార్టీ అధికారం లేదు. 2019లో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ఆంధ్రాలో అధికారం లేదు, ఇక్కడ తెలంగాణలో అధికారం లేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను గుండెల మీద పెట్టుకొని చూసుకునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాకు చిన్న ఇది కూడా రాకుండా చూసుకునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకు వెళ్ళే పదవి? దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీకు టీడీపీ ఆంధ్ర టీటీడీ బోర్డు మెంబర్ అని ఇచ్చేది ఉండే. ఎంతమంది ఉన్న బోర్డు మెంబర్లు అసలే మాట్లాడతలేరు. మీకు ఇచ్చేది ఉండే, మా తెలంగాణ పరువు నిలబడేది కదా. ఒక్క నిమిషం శ్రావ్య, ఎంతమందికి ఇస్తారమ్మా తెలుగుదేశం పార్టీ టీటీడీ బోర్డు మెంబర్లు? నర్సన్నకి ఇచ్చింది కదా, నన్ను నర్సిరెడ్డి అన్నకి ఇచ్చింది కదా. ఇక్కడికి వెళ్ళి ఆయన మా పార్టీలో ఉన్నాడు కదా, మా పార్టీ అధికార ప్రతినిధే కదా. మరి ఏం చేస్తాను? నేను ఒక విషయం చెప్తాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కార్యకర్తలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో నేను మీకు మళ్ళీ చెప్తున్నా. ఇవాళ ఎవరైతే మమ్మల్ని మెలైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తున్నాను నేను. బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఇంకే పార్టీ అన్నా ఉండని, ప్రజలకు ఎవరు అన్యాయం చేస్తే గల్లాలు పట్టుకొని ప్రశ్నిస్తాం మేము. నేను మీకు మళ్ళీ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే పురుగులన్నం మీద మాట్లాడింది మేమే, ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడింది మేమే, ఎక్కడికక్కడ ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో వాటి మీద మాట్లాడింది మేమే, జర్నలిస్టుల మీద ఇబ్బందులు జరిగితే జర్నలిస్టుల మీద కేసులు పడితే వాళ్ళ తరఫున మాట్లాడింది మేమే.
ఆ రోజున బీఆర్ఎస్ టైంలో మీలాంటి వాళ్ళ మీద కూడా ఇబ్బంది పెట్టినప్పుడు మాట్లాడింది మేమే. కానీ మీరు మా యూట్యూబ్ ఛానల్స్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే బట్టలు వేసి కొడతామని అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? మీరు మాట్లాడలేదు. నేను ఒక విషయం రేవంత్ రెడ్డి అంటే గతంలో మాట్లాడినటువంటి జోష్నా గారు ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్స్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు ఒక వాయిస్ కూడా లేదు కదా. వాయిస్ శ్రావ్య, నేను అదే చెప్తున్నాను, వాయిస్ రేస్ చేయలేదు అనే క్వశ్చనే లేదు. నా ఫేస్బుక్ చూడండి, నా ట్విట్టర్ చూడండి, నేను ఐఎమ్ ఆల్వేస్ రేసింగ్ మై వాయిస్. కానీ ఏం జరిగిందో మీకు చెప్తాను. ఒక రకంగా ఆల్ సెడ్ అండ్ డన్ కొన్ని నేను యాక్సెప్ట్ చెయ్యాలి. మీడియా కూడా అప్పుడున్నంత ఫ్రీగా, అప్పుడున్నంత లిబరల్ గా ఇప్పుడు లేదమ్మా. ఆ రోజున మీలాంటి వాళ్ళు చాలా మంది మమ్మల్ని పిలిచేటోడు, ప్రతి అంశం మీద మా నుంచి ఒక రియాక్షన్ తీసుకునేటోళ్ళు, లేదా మేము ఏదన్నా అంశం మీద రియాక్షన్ ఇచ్చి ఏదన్నా చేస్తే వెంటనే దాన్ని టెలికాస్ట్ చేసేవాళ్ళు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ OKTV, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ది అదర్ యూట్యూబ్ ఛానల్స్. బట్ ఇవాళ అలాంటి పరిస్థితి లేదే. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరే కొన్ని సంవత్సరం తర్వాత మమ్మల్ని పిలిచిండు, మేడం ఎట్లుంది పరిస్థితి, ఎప్పుడు చూసినా ఆంధ్రాలో కనబడుతున్నారు, అట్లేం లేదు. మరి ఇక్కడ పిలిస్తే అట్లేం లేదు శ్రావ్య, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు అంటే OKTV అవార్డ్ ఫంక్షన్ చేసాం, ఉద్యమకారులకు అవార్డ్స్ ఇవ్వడానికి నేను మీకు పిలిచాను. మీరు ఆ టైంలో అమెరికాలో ఉన్నారు మీరు. అది ఎందుకు నాకు అవార్డు వచ్చిందని వెళ్ళిన, అది మీకు తెలుసు కూడా. దానికి సంబంధించినటువంటి కూడా వేషన్. ఎందుకు చెప్తున్నా అంటే నేను OKTV అని కాదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మీడియా మీద నాకు తెలియదు ఆంక్షలు పెరిగినాయా లేకపోతే దట్ మీడియా హ్యాస్ టు ఓపెన్ ఇట్స్ మౌత్, కానీ ఆంక్షలు పెరిగినాయా లేకపోతే ఇంకేం జరిగిందో తెలియదు. కానీ ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక గొంతులుగా మమ్మల్ని చాలా హక్కున చేర్చుకున్నటువంటి మీడియా ఇవాళ రోజున మా నుంచి కనీసం ఒక రెస్పాన్స్ ఎందుకు తీసుకోవట్లే? ఎందుకంటే ఎవరికి క్లారిటీ లేదు. టీడీపీ తెలంగాణలో సైలెంట్ గా ఉంది, నేను అక్కడ ఎవరు మాట్లాడలేదు. అప్పుడు జోష్నా గారు లాంటి వాళ్ళు వాయిస్ వినబడ్డాయి కాబట్టి మేము వచ్చినాం. వాయిస్ వినబడతలేదు అనే మాట తప్పంటున్నా నేను. ఎందుకంటే మీకే చెప్తున్నా, పురుగుల అన్నం మీద నేను మాట్లాడినా లేదా మాట్లాడారు, అది పికప్ చేయలేదు. పికప్ ఇన్ ద సెన్స్ ఇట్ వాస్ చూపించలేదు. అలానే చాలా సందర్భాల్లో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జర్నలిస్ట్ కి సంబంధించినటువంటి 2 అంశాల్లో నేనే రియాక్ట్ అయినాను. ఓయూలో జరుగుతున్నటువంటి మెస్ ఛార్జీల అంశంలో కూడా నేను రియాక్ట్ అయినా, పోయినా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నా, దాని మీద రియాక్షన్ ఇచ్చిన. అంటే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవెన్ IIIT బాసరకు సంబంధించినటువంటి అంశం కూడా అప్పుడు తీసుకున్నది నేనే, మొన్న కూడా దాని మీద రియాక్షన్ ఇచ్చింది నేనే, ఆ పిల్లలకు మళ్ళీ మాట్లాడింది నేనే. ఎందుకు చెప్తున్నానంటే శ్రావ్య, వి ఆల్సో వాంట్ టు గ్రో పొలిటికల్లీ ఇన్ తెలంగాణ. మేమేమి మా పార్టీ పోనీ మేము పార్టీ లేదు అనుకోవడానికి లేదు కదమ్మా, నాయకత్వం కనబడట్లేదు. ఇప్పుడు నాయకత్వం అనేది ఎప్పుడు కూడా బేస్ నుంచే వస్తుంది, గ్రౌండ్ నుంచే వస్తుంది. మనం బిల్డప్ చేసుకుంటుంటే నాయకత్వం వస్తుంది. ఇవాళ నేననే దాన్ని చాలా మంది అంటున్నారు కదా, టీడీపీ కార్యకర్తల బలంగా ఉంది కానీ నాయకత్వం లేదని పబ్లికే మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఇంకా ఇంత టైం తీసుకుంటున్నారు? నేను టైం ఏం తీసుకోవట్లేదు, ఒకటే చెప్తున్నా. 6 సంవత్సరాల క్రితం జ్యోత్స్న ఎవరో ఎవరికి తెలియదు. ఒక అనలిస్ట్ గా, ఒక సామాజిక ఉద్యమకారునిగా మాత్రమే తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాత్రమే తెలుసు. 6 సంవత్సరాల తర్వాత ఇవాళ జ్యోత్స్న ఎవరంటే మీరు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ నాయకురాలు అని చెప్తారు. 100% ఒక స్ట్రాంగ్ వాయిస్ ఆఫ్ తెలుగుదేశం అని చెప్తారు. అది ఎట్లా వస్తుందమ్మా? మనల్ని మనం బిల్డ్ చేసుకుంటే వస్తుంది. నాయకత్వం అనేటువంటిది పార్టీ మనకు అన్ని అవకాశాలు ఇస్తే మనం దాన్ని బిల్డ్ చేసుకుంటూ పోతే వస్తుంది. అదే ఇవాళ నా కేసులో జరిగింది, చాలా మంది కేసులో కూడా అదే జరుగుతున్నది. కాకపోతే ఒకటి ఏంటి అంటే, నేను ముందర చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఒక కుట్రకి మేము బలైనప్పుడు దాని నుంచి మేము బయటపడడానికి, దాని నుంచి మేము సస్టైన్ అయ్యి దాని నుంచి ఒక నెక్స్ట్ స్టెప్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొంచెం మాకు సమయం పడుతుంది. కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది, కానీ పడుతుంది. కానీ మేము ఎక్కడ వదిలేయలేదే. మీరు గమనిస్తే మొన్న బీఆర్ఎస్ హయాంలో విమెన్ కమిషన్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ అంశం కోసమైనా పోరాటం చేసింది మేమే. ఇవాళ కాంగ్రెస్ హయాంలో కూడా పిల్లలకి సంబంధించినటువంటి మెస్ ఛార్జీల విషయంలో కూడా పోరాటాలు చేసేది మేమే. చిన్న చిన్న అంశాలు అని మనం అనుకుంటాం, కానీ ప్రతి చోట బయటికి వచ్చి పోరాటాలు చేసి వాళ్ళతోటి అంటే వాళ్ళ కోసం మాట్లాడేది మా పార్టీ. ఇంకొక విషయం చెప్తా, ఇవాళకి కూడా శ్రావ్య, ఐ స్వేర్, ఐ ఛాలెంజ్ యూ, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ మండలానికన్నా వెళ్ళండి, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఫస్ట్ ఎవరిని మాట్లాడతారు తెలుసా? తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. అఫ్ కోర్స్ మా చేతిలో అధికారం లేదు, మేము ప్రతిపక్షంలో కూడా లేము. ట్రూగా మాట్లాడితే ఒక ఎమ్మెల్యే కూడా మా చేతిలో లేడు, ఒక ఎంపీ కూడా మా చేతిలో లేడు, ఒక ఎమ్మెల్సీ కూడా మా చేతిలో లేదు. అక్కడ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా మేము లేవు. నాకు తెలిసి ఒకళ్ళు 2 సర్పంచ్లు ఉన్నారు కావచ్చు, అంతే.
కానీ ఇవాటికి కూడా ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే టీడీపీల దగ్గరకు పోతే వాళ్ళు ఏదో ఒకటి దారి చూపిస్తారు మనకి. ఏదో అందులో ఆ ధర్మలానే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి మేము ఆ రోజున పోయినాం ప్రజల సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి ఇవాళ పోతాం కూడా. మాకేం లాలూచి పడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలు వాళ్ళ తరఫున మేము తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చుంటాం, గల్లలు పట్టుకొని చేయించుకుంటున్నాం. అది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి అది మేము చేయగలుగుతాం. అదే మేము కూడా అమ్ముడు పోయినాం అనుకోండి, ఏం చేయగలుగుతాం అమ్మ, పోయి అక్కడేం మాట్లాడలేం కదా. సో ఇవాళ దట్ ఈస్ వాట్ ఈస్ తెలుగుదేశం పార్టీ డూయింగ్ రైట్. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని చెప్పండి. మీరు మాట్లాడితే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మా మీద కుట్ర జరిగింది అంటారు. ఆ కుట్ర కారణం ఎవరో చెప్పండి, ఓపెన్ అవ్వండి, స్పీక్ అవుట్. ఎందుకు, ఎవరు కుట్ర చేసిండు? టీడీపీ పార్టీ మీద టీడీపీ పోటీ చేయొద్దు ఇక్కడ. ప్రజలకి ప్రేమ ఉంది టీడీపీ మీద, ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంది. ఎవరన్నా పట్టుకొని టీడీపీ పోటీ చేయొద్దని చెప్పలే. జోష్న గారు వాయిస్ ఇస్తే జోష్న గారి మీద కూడా ప్రేమ వచ్చింది, మహిళలందరూ కూడా సపోర్టివ్ ఉన్నారు, నాతో సహా. పోనీ మరి ఎవరు చేసిరు కుట్ర? మాట్లాడితే కుట్ర చేసిరు అంటారు మీరు? డెఫినెట్ గా అమ్మా కుట్ర చేసిండ్రు. ఇన్ ది సెన్స్ ఒక పార్టీ సస్టైన్ అవ్వాలి, ఒక పార్టీ కంటెస్ట్ చేయాలి, ఒక పార్టీ ముందరికి పోవాలి అంటే పార్టీ అనేటువంటిది ఒక వ్యవస్థ. ఒక జ్యోత్స్నతోటో ఒక శ్రావ్యతోటో ఇంకోళ్ళతోటో నడవదు పార్టీ వ్యవస్థ అనేటువంటిది. ఒక సమిష్టిగా అది మనం చేయగలిగితేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. సో అలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే ప్రతి ఒక్క నాయకత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు దెబ్బ కొడతా పోయినరో, డెఫినెట్ గా ఒక నాయకుడిని మీరు దెబ్బ కొట్టినప్పుడు లాగ్ అవుతుంది, ఇంకో నాయకుడిని దెబ్బ కొట్టినప్పుడు లాగ్ అవుతుంది. దానికి కమెన్సురేట్ గా మనం అంతే పేస్ తోటి హిట్ బ్యాక్ చేయలేదు అనుకోండి, వి ఫెయిల్. జరిగింది అదే మా కేసులో కూడా. మొన్న నేను మళ్ళీ చెప్తున్నాను, మేము కంటెస్ట్ చేయకపోవడానికి కారణం వి వర్ నాట్ ప్రిపేర్డ్. ఎలక్షన్స్ కి మేము ప్రిపేర్డ్ గా లేరు, అసెంబ్లీ ఎన్నికల్లో లేరు. మరి లోక్సభ ఏం పాపం చేసింది? లోక్సభలో కూడా అధికారంలోకి మీరు వచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ లో, ఆ టైం అప్పటికి ఇంకా రాలేదు. ఇక్కడ తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? ఎంపీ చెప్తున్నానమ్మా, వి వర్ నాట్. కర్తలు ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి, కానీ సంస్థాగతంగా పార్టీ స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. మేము చేసుకోకుండా ఎట్లా పోతాం అమ్మ ఎలక్షన్స్ కి? దట్ ఈస్ నాట్ ఫేర్ ఆల్సో. వెళితే ఇంకా నష్టపోతాం, పార్టీ నష్టపోతారు, కార్యకర్తలు నష్టపోతారు. అలాంటి పని మేము చేయం. ఏమీ కాదు. ఇంకొకటి, ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అని మీరు మళ్ళీ అంటుంటారేమో శ్రావ్య, కానీ ఒక లాంగ్ జంప్ తీసుకునే ముందర వి టేక్ ఎ స్టెప్ బ్యాక్. పులి పంజా విసిరేటప్పుడు కూడా ఒక్క అడుగు వెనక్కేసి ధడేలు మన పంజా విసురుతుంది. ఆ ఒక్క అడుగు వెనకేసినంత మాత్రాన్ని మనం వెనక్కి వెళ్తున్నట్టు కాదు, ఒక్క క్షణం ఆగినంత మాత్రాన్ని మనం ఆగిపోతున్నట్టు కాదు. ఎప్పుడు ఆ పంజా ఎప్పుడు సిరబోతుంది మరి? రాబోతుందా కమింగ్ సూన్? ఎందుకంటే మొన్న అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన కాంబినేషన్ లో ఇక్కడ పొత్తు పెట్టుకొని టీటీడీపీ ఉధృతం కాబోతుందని చెప్తున్నారు. వాస్తవమేనా ఇది? మళ్ళీ ఇది ఒక టాక్ ఇప్పుడు నవ్వుతున్నారంటే మరి అది అయి ఉండొచ్చు. మరి స్పెక్యులేషన్స్ అనే దాని మీద మేము ఎప్పుడు మాట్లాడము. స్పెక్యులేషన్ ఇది ఒకటి, ఏదైనా స్పెక్యులేషన్స్ అంటే until and unless it comes from my leader, it comes from the party, it's always a speculation. సరే, లీడర్ నుంచి పక్కన పెట్టండి, మీ హార్ట్ ఏం చెప్తుంది? నా హార్ట్ అయితే ఖచ్చితంగా ఒక మాట చెప్తుందమ్మా. ఏమని? ప్రజలకి మేము సేవ చేసుకుంటే ఇట్లనే ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలి, తెలంగాణలో ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మేము రాకపోతే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అన్యాయం అయిపోతున్నారు. ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకి చాలా అన్యాయం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల కమ్మ కాపువా? ఐ థింక్ యూఆర్ ఆన్ ద రాంగ్ నోట్ శ్రావ్య. ఎందుకు అని అంటే టీడీపీ ఎప్పుడున్నా సరే మీరు గమనించండి, ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే మా పార్టీ హయాంలో నాకు తెలిసి వచ్చినంత బడుగు బలహీన వర్గాల లీడర్షిప్ ఏ పార్టీలోనూ రాలేదు. మీరు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క లీడర్నైనా తీసుకోండి, మా పార్టీ నుంచి జన్మ తీసుకున్నటువంటి లీడరే వాళ్ళు. సో రాజకీయంగా చాలా మందికి మేము ఒక స్ట్రాంగ్ బేస్ ఇచ్చినాం. ఇవాళ నాలాంటి మహిళలందరూ కూడా ఇవాళ వచ్చి మాట్లాడగలుగుతున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, నథింగ్ ఎల్స్. వాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ ఒరిజినల్ బేస్ వాజ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. సో డెఫినెట్ గా బడు బలహీన వర్గాలకి, అలానే అణగారిన వర్గాలు అంటాం. ఆ రోజున ఆ టైంలో అంటే పార్టీ పెట్టినటువంటి టైంలో మహిళల్ని, మైనారిటీస్ ని, బీసీ, ఎస్సీ, ఎస్టీలని అణగాని వర్గాలుగా చూసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక హయ్యర్ స్టేచర్ మీద పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు గమనిస్తే, వెదర్ ఇట్ వాజ్ బీఆర్ఎస్ ఆర్ టుడే కాంగ్రెస్, ఒక పర్టిక్యులర్ ఒకటి రెండు కులాలకి మాత్రమే వాళ్ళు
ఏమంటారు అని అంటే పట్టం కట్టిన పట్టం కట్టినట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కుల రాజకీయాలు అవి మాట్లాడను, కానీ నాకు నా మనసు చెప్తున్నది నేను మీకు చెప్తున్నాను. మనం ఆ రోజున అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మనం చాలా వేరీడ్ లీడర్షిప్ని చూసినాం. నేను ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్, ఒక హౌస్ వైఫ్, ఒక టీచర్, ఏమంటారు అంటే ఇలా వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, ఒక ఎస్సీ నాయకుడిని, ఒక ఎస్టీ నాయకుడిని బ్రహ్మాండంగా వాళ్ళ ఏరియాస్లో డెవలప్ చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఆ రోజున పట్టం కట్టినాం లిటరల్గా. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి ఎక్కడుంది చెప్పండి? అయితేనా కుటుంబ పాలన అంటారు, కుటుంబ పాలన అని అంటారు కొంతమంది. బట్ ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కుటుంబ పాలన ఏమైనా సరే వచ్చిన వాళ్ళకు కూడా కొంత క్వాలిఫికేషన్స్ ఉండాలని నేను అంటాను. ఇప్పుడు రేపు పొద్దున్న నా కొడుకు వస్తున్నాను అనుకోండి నాతో పాటు రాజకీయాల్లో, నేనేం చెప్తానంటే నేర్చుకోరా భయ్ నువ్వు అంటాను. నేర్చుకో, దెబ్బలు పడు, కింద పడు, మళ్ళీ లేచి బయటకు పో. ఇవాళ లోకేష్ గారు కూడా అదే చేసిండ్రు కదా, ఓడిపోయిండ్రు, చాలా ఎదుర్కొన్నాడు, చాలా కోర్ ఎదుర్కొన్నాడు ఆ మనిషి, ట్రోలింగ్ టు ద కోర్. అంత చేసినా సరే ఎక్కడైతే ఓడిపోయిండో అక్కడే నిలబడ్డాడు, అక్కడే నిలబడి కలబడి పోరాడి అత్యధికంగా మెజార్టీ తీసుకుని గెలిచి చూపించిండు. ఆ ప్రజలు ఎవరైతే ఆయన ఒక రోజున వద్దు అని అన్నారో ఆ ప్రజలకి ఇవాళ ఆయన ఒక భరోసాగా నిలబడ్డాడు. ఇప్పుడు కాదు, గెలిచినాక కాదు, ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా అలానే నిలబడ్డారు. అంటే దిస్ ఇస్ హౌ యూ లెర్న్, దిస్ ఇస్ హౌ యూ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. సో నేను కుటుంబ పాలన అంటే ఇప్పుడు నా కొడుకు రేపు పొద్దున వచ్చినంత మాత్రం అది కుటుంబ పాలన నేను అన్నాను. ఇఫ్ హీఈస్ వర్త్లెస్, యూజ్లెస్, దెన్ డెఫినెట్లీ ఐ కాల్ ఇట్ ఎ ఫ్యామిలీ రూల్. ఇప్పుడు లోకేష్ కి పగ్గాలు ఇవ్వబోతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి పడట్లేదు అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి. నిజమే. పాపం అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఏమో అంటే వాళ్ళకి కొంతమందికి పని పాట లేక ఇట్లాంటివి తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఐసీ మేము చాలా క్లోజ్గా చూస్తూ ఉంటామమ్మా. లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు దే షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్. యాక్చువల్గా చాలా స్పెషల్ బాండ్ షేర్ చేసుకుంటారు ఇద్దరు. కలిసిపోయినా పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో? కలిసిపోవడం అని కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే ఆయన పార్టీ ఆయన చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తారు, మా పార్టీ మేము చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తాం. ఆర్ లీడర్షిప్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్ ఈజ్ ద సేమ్. ఒక థాట్ ప్రాసెస్ తోటి ముందరికి వెళ్తున్నాం, కలిసి వాళ్ళ రోజున ముందరికి వెళ్ళినామో, ఈ కలిసి ఏదైతే వెళ్తున్నామో ప్రజలకు మంచి జరుగుతుంది. సో ఇలానే ముందరికి వెళ్ళడంలో తప్పలేదు అంటాను నేను. 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ ఇలానే ముందరికి వెళ్ళడంలో తప్పలేదు, నథింగ్ రాంగ్. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరున్నారు శ్రావ్య, మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతా, నేను ఆన్సర్ చేస్తాను మీకు. కానీ మీరు ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలి అన్నట్టు కాకుండా మీకు నిజాయితీగా మీకు ఏం ఆన్సర్స్ కావాలో మీరు అవే క్వశ్చన్స్ అడుగుతారు. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అది చూసినవా శ్రావ్య బాగా ఇరకాటంలో పెట్టేసింది జ్యోత్స్న మేడం అంటారు, లేదా జ్యోత్స్న మేడం చూసినవా సార్ శ్రావ్య మస్తు సమాధానాలు చెప్పింది. అక్కడ నీ మనసులో అది లేదు, నా మనసులో అది లేదు, జస్ట్ ఒక డిస్కషన్ ఇస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఇవాళ లోకేష్ గారి విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళిద్దరూ నిజాయితీగా సాఫ్ దిల్ అంటారు చూస్తున్నారు, అట్లనే ఉన్నారు వాళ్ళిద్దరు. వీళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏదో ఒక రకంగా యూనో ఒక ఇచ్చేద్దాం, ఉప్పులాలు పెడదామా ఏదో చూస్తుంటారు. కానీ ఐ డౌట్, ఎందుకంటే బాగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగనన్న మీద బాగా పగబట్టినట్టున్నారు, కక్ష కట్టినట్టున్నారు బాగా. ఎవరు? ఆంధ్రాలో టీడీపీ పార్టీ బాగా కక్ష కట్టి నేను బాగా సతాయించి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేద్దామని సాక్షికి సంబంధించినటువంటి బ్యూరోస్ ని కూడా వదలకుండా చాలా ఇబ్బంది పెట్టి. నేను ఒక మాట అడుగుతాను శ్రావ్య మిమ్మల్ని, మీరు ఒక విమెన్ జర్నలిస్ట్, మీరు ఎంత కష్టపడి స్థాయికి వచ్చినో నాకు తెలుసు, ఎన్ని పోరాటాలు చేసి స్థాయికి వచ్చినో నాకు తెలుసు, మీ మీద ఎంత దారుణంగా ట్రోలింగ్ చేసినో నాకు తెలుసు. ఆ రోజున నేనే మాట్లాడినా. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మిమ్మల్ని కానీ మీతో పాటు ఉన్నటువంటి మహిళా లోకాన్ని కానీ ఒక ప్రాస్టిట్యూట్ అనేటువంటి పదం వాడితే మీరు ఊరుకుంటారమ్మా? అస్సలు ఊరుకొని చెప్పేసుకొని కొట్ట అనిపిస్తుంది కదా. 100% మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము చెప్పు తీసుకొని కొట్టలేదు. అమరావతిలో నేను అదే అన్నా, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, అమరావతి మహిళలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి సంస్కారం ఉంది కాబట్టి చెప్పు తీసుకొని కొట్టలేదు. సింపుల్ టర్మ్స్ లో చెప్తున్నాను. మీరు ఇప్పుడు అనలేదని అంటున్నాడు కదా ఆయన, క్లియర్ గా చెప్తున్నాడు, ఇది కుట్ర, నా మీద కుట్ర, ఇది. నేను అదే చెప్తాను, మీరు జర్నలిస్ట్, మీ దగ్గర వీడియో ఉంది అన్నాడా? అనలేదు. ఆ వీడియోలో అన్నాడు, అయిపోయింది కదా, దేర్ ఎండ్స్ ది మ్యాటర్ కదా, అంతే కదా. మీరే ఉన్నారు, మీరు ఇవాళ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానమ్మా, నేను ఇప్పటి వరకు గంట అవుతుంది, మనం ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసాం, ఒక్క తప్పుడు పదం నా నోట్లోకి వెళ్ళి రాలేదు. నా కోపం లేదా?
కేసీఆర్ గారి మీద కోపం లేదా, కేటీఆర్ గారి మీద కోపం లేదా, కవిత గారి మీద కోపం లేదా, జగన్ గారి మీద కోపం లేదా, రేవంత్ రెడ్డి గారి మీద కోపం లేదా, ఎవరి మీద కోపం లేదు నాకు? ఉంది కదా. ఒక్క పదం తప్పుడు పదం నా నోట్లోకి వెళ్ళి ఒక్కటి. ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో ఎవరు ఎక్సెప్షన్ కాదు. తెలుగుదేశం పార్టీని తిట్టిండ్రు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిండ్రు. ఇవాళ కాదు, నేను మీ డిబేట్స్కి ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఏ రోజున కూడా ఒక్క తప్పుడు పదం మాట్లాడలేదు. ఎక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు, గౌరవంగానే ఖండించాడు. తప్పు చేసిన తప్పు చేసిన అంటాం, మహా అయితే అరే సన్నాసి విధవ అంటాం, అంతకు మించి ఇంకో పదం మన నోట్లోకి వెళ్ళి రాదు. కానీ ఇవాళ ఒక తప్పుడు పదం మాట్లాడి దాన్ని అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏమంటారమ్మా దాన్ని? ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా, అక్కడ కూర్చున్నటువంటి మోడరేటర్ కూడా. మీరే ఒక పదం నన్ను మాట్లాడినవారు, ఆయన కన్నా మీరు జూనియరే కదా. మీరే నన్ను ఒక పదం తప్పుడు పదం, మేడం మీరు ఇట్లా మాట్లాడితే తప్పది, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. నాకు తెలిసి నేను ఒక డిబేట్లో ఒక షోలో చూసిన, మీరు ఒక ఐ థింక్ బీఆర్ఎస్ నాయకుడు ఎవరో విచ్చలవిడిగా మాట్లాడుతున్నా, మీరు ఆపి కట్ చేసిండ్రు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ లేకుండా ఒక టీవీ అనేటువంటి మాధ్యమం ప్రతి ఒక్కళ్ళు చూస్తారమ్మా. అంటే ఏజ్ ఇది లేకుండా, తేడా లేకుండా న్యూస్ ఛానల్స్ కాబట్టి అందరూ చూస్తారు. అలాంటి సమయంలో ఒక అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ దాన్ని మనం కనుక యూజ్ చేస్తే అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ ఆపాలి. ఆపకుండా కంటిన్యూ చేసి ఇగో కృష్ణరాజు నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు ట్రోల్ అవుతావు అని అనడం ఎంతవరకు అంటే హీస్ ఇన్ ఎ వే సపోర్టింగ్ దోస్ స్టేట్మెంట్స్. తర్వాత కూడా కంటిన్యూస్ గా దాని తర్వాత కూడా 2 days కంటిన్యూస్ గా దే గేవ్ ఎక్స్ప్లెనేషన్స్ విచ్ వర్ ఫార్ మోర్ ఫిల్దీ. ఇంకోటి, అసలు ఆ రిపోర్ట్ అనేటువంటిది సంబంధించిందే కాదు, హెల్త్ రిపోర్ట్ అమ్మా అది. హెల్త్ రిపోర్ట్ కి దీనికి అంటే ఏమంటారు చూసినా, బోడిగుండుకి మోకాలకి మూడేసినట్టు హెల్త్ రిపోర్ట్ని తీసుకొచ్చి దీనికి ఎట్లా లింక్ పెడతారు? ఇవి మేము మాట్లాడలేకుండా ఎవరైతే మహిళల్ని దూషించిండ్రో వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇది కక్షనా శ్రావ్య? మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్ అన్నని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడిండ్రు కదా, అదే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ గురించి మా పార్టీ కార్యకర్త అతను తప్పుడు మాట మాట్లాడితే విదిన్ అవర్స్ అతన్ని అరెస్ట్ చేసి అతని మీద కేసు పెట్టి అతన్ని జైలుకి పంపించినాం. విదిన్ అవర్స్. ప్రతిపక్ష నాయకుడు భార్య మీద చేస్తే కూడా మీ వాళ్ళని అరెస్ట్ చేసినారు. అదే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళని, అధినేత భార్యని, కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా ఆయన, అధినేత భార్యని సాక్షాత్తు అసెంబ్లీలో చిల్లరగా మాట్లాడితే అక్కడ కూర్చొని వెకిలి నవ్వులు నవ్విండం. ఆ రోజున మనోవేదన పడ్డది ఎవరు? కంట నీరు పెట్టుకున్నది ఎవరు? ఇవాళ నీ భార్యకి జరిగినటువంటి అవమానానికి కూడా మేము సమాధానం చెప్తున్నాం. నువ్వు ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మాట్లాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారినే మేము కనుక ఇబ్బంది పెట్టదలుచుకుంటే దెర్ ఇస్ నో స్టాపింగ్ శ్రావ్య. మాకు కక్ష సాధింపు అనేటువంటిది మా డిక్షనరీలో లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం అక్కడే వస్తుంది. ఇప్పుడు నన్ను తిట్టిండు, కోపం రాదా? 100% వస్తుంది. కోపం రాదా నాకు? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గులు నన్ను ఎంత తిట్టిందో తెలుసా అమ్మా? ఎంత ఘోరమైన ట్రోలింగ్ తెలుసా? నాకు తెలిసి మహిళ అనేటువంటి ఎవరైనా సరే గత ప్రభుత్వంలో అంటారు, గత ప్రభుత్వంలో అసలు ఆ పదాలు, ఆ భాష చూస్తుంటే కంట నీరు పెట్టుకున్నటువంటి రోజు ఉండేది కాదు. అయినా సరే నిజంగా చెప్తున్నా, తెలుగు ప్రజలమమ్మా మేము. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర వేరే అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడెవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తప్పులు జరిగితే మీరు మాట్లాడరా శ్రావ్య? 100% మాట్లాడుతున్నాం ఆల్రెడీ. మరి దానికి చాలా మంది ఏమంటారు తెలుసా, తెలంగాణలో ఎక్కువ ఫైటర్స్ ఉన్నారు, మా ఆంధ్రాలో ఇష్యూస్ కూడా మీరు అడ్రస్ చేయండి, ఎందుకు మాట్లాడడానికి కాల్ చేస్తున్నారు. నేను ఏం చెప్తున్నా, బట్ డస్ దట్ మీన్స్ దట్ మీకు ఆంధ్ర తెలంగాణ ట్యాగ్ చేస్తారా? పార్టీ అధికార ప్రతినిధిగా, జాతీయ అధికార ప్రతినిధిగా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఏ ఇబ్బంది జరిగితే నేను మాట్లాడతాను. ఎంత దారుణంగా ట్రోల్ చేసిండు తెలుసా నన్ను అనని మాట లేదు శ్రావ్య. ఏ ఒక్క రోజున కూడా సాక్షాత్తు టీవీ డిబేట్లలో కూర్చొని కూడా నన్ను ఫిల్దీ లాంగ్వేజ్ లో మాట్లాడాను. కనీసం ఏ ఒక్క రోజున కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తే కూడా ఆ రోజు కేసులు తీసుకోలేదు. ఇంత ఫేస్ చేసినాం మేము. ఇవాళ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మాట్లాడితే ఒక్కొక్కళ్ళకి మాకు సర్కాయించదా? అది మనం మనుషులమే కదా, సర్కాయించదా? చాలా సందర్భాల్లో ఏమనిపిస్తుంది తెలుసా,
చంద్రబాబు నాయుడు గారు ఏంది ఊరికే రూల్ బుక్ అంటారు, రూల్స్ అంటారు, లా అంటారు, పద్ధతి అంటారు, సంస్కారం అంటారు. అవతల ఉన్న వాళ్ళు మనుషులు కూడా కాదు కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనం చేసిండు కదా. కనీసం వాళ్ళ మీద ఒక యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు అని మాకెంత కోపం వస్తుంటుంది తెలుసా. కానీ బాబు గారు మాత్రం 24 గంటలు నన్ను అరెస్ట్ చేసిన ఆయన అరెస్ట్ చేస్తామా? కాదు కదా. పద్ధతి ఉన్నది దేనికైనా పద్ధతి ఉంటది, లా ఉన్నది, ప్రొసీజర్స్ ఉన్నాయి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఒకటే డైలాగ్ కొడతారు. ఏం చేస్తామమ్మా, అధినాయకుడు మాట మాకు వేదవాక్కు, నోరు మూసుకొని కూర్చుంటున్నాం. నేను అందుకే చెప్తున్నా, నిజంగా గనక పొలిటికల్ వెండట, రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి పదం గనక మా డిక్షనరీలో ఉండుంటే అప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తారంటారు. అసలు డిఫరెంట్గా ఉంటుండే, కానీ మాకు లేదు కదా. ఇంకోటి తెలుసా, మేము ఒక మాట తప్పుడు ఎక్కడన్నా మేము మాట్లాడామనుకో, మాకు చెవుల నుంచి రక్తాలు గారేంత వరకు మాకు క్లాసులు ఉంటాయి పైకి వెళ్ళి. పొర్రపాటున గనక అక్కడ నుంచి కూడా మళ్ళీ పడాలి. మాకు తిట్లు పడతాయమ్మా. మా సార్ అసలు ఊరుకోరు. నేను ప్రామిస్ చెప్తున్నాను, నాట్ ఎ సింగిల్ వర్డ్ విచ్ ఇస్ ఫిల్దీ, విచ్ ఇస్ అప్రూవ్డ్. అస్సలు అప్రూవ్ చేయరు. దే విల్ నాట్. మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, మీరు విభేదించండి, మాట్లాడండి, కానీ గౌరవంగా మాట్లాడండి, లైన్ క్రాస్ అవ్వద్దు. లైన్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో ఎప్పుడెప్పుడు నన్ను చూసి ఒక 10 మంది రాజకీయాల్లోకి రావాలి, మిమ్మల్ని చూసి ఒక 10 మంది జర్నలిజంలోకి రావాలి. అలా మనం ఉండగలిగితే వి విల్ సెట్ స్టాండర్డ్స్. అంతే తప్పించి ఇప్పుడు కొంతమంది మనం చూసినాం కదా, లాస్ట్ రోజా ఇట్లాంటి వాళ్ళని చూసినాం. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా కూడా రాజకీయాలంటేనే ఒక అసహ్య భావం కలిగేది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల్ని చూస్తే అసలు అట్లాంటి వాళ్ళని చూస్తే అయితే అబ్బా అనిపించేది. కానీ వీ హ్యావ్ టు రీసెట్ ది స్టాండర్డ్స్ అంటాను నేను. సో ఇవాళ ఒకటైతే నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్డ్ పార్టీ. తెలుగుదేశం పార్టీ మీరు అడిగిన ప్రతిదానికి మేము జవాబు చెప్తాం, ఎక్కడికి పారిపో. ఎనీ సబ్జెక్ట్ అండ్ ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్. మా తప్పు చేస్తే తప్పు జరిగింది అని చెప్తాం, తప్పు నొప్పుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఎస్ నాయకత్వం ఏమి ఉంది మా పార్టీలో తెలంగాణలో, దాన్ని మేము రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో డెఫినెట్గా వీ యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్, వీ యాక్సెప్ట్ అవర్ లాక్యూనాస్ అండ్ వీ గో ఫార్వర్డ్. అయితే జ్యోత్స్న గారు, టీడీపీ 42 సంవత్సరాల చరిత్ర. అసలు టీడీపీ ఈ హైదరాబాద్ పురిటిగడ్డ మీద పురుడు పోసుకుంది. ఎన్నోసార్లు మహానాడు, టీడీపీ ఎంత ఇంపార్టెంటో, టీడీపీ పార్టీలో మహానాడు అంత కీలకమైనది. సో ఎన్టీ రామారావు గారి హయాం ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి గోల్కొండ, గండిపేట అనుకుంటా, గండిపేటలో మహానాడు చేసేటువంటి టీడీపీ పార్టీ ఈసారి అసలు తెలంగాణకు మాకు సంబంధమే లేదు. అసలు ఆంధ్రాలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా అంత బలంగా లేదు ఇక్కడ ఉన్నట్టు. అంటే ఇక్కడ టీడీపీ ఆఫీస్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఎన్నో మీటింగ్స్ అక్కడ నుంచి జరిగినాయి, అన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేసినారు. అటువంటిది ఈసారి మహానాడు తెలంగాణలో నోచుకోలేదు. 1 year సెలబ్రేషన్స్ కూడా కేవలం ఆంధ్రాకే పరిమితం చేసినారు. తెలంగాణలో ఎటువంటి సెలబ్రేషన్స్ లేవు. అండ్ మహానాడు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసమే కడపలో చేసినారు అన్న వార్తలు చాలా మంది మా దృష్టి కూడా వచ్చినాయి కొన్ని. సో దీనికి ఏం చెప్తారు సమాధానం? ఒకటి మీకు గుర్తులేదేమో కానీ 23లో అనుకుంటాము, 2022-23 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అప్పుడు ఫార్మేషన్ డే ఇక్కడనే చేసినాం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే చేసినాం. ఇక్కడే చేసినారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే చేసినాం. అధికారంలోకి వచ్చినాక చెప్పండి. అధికారంలోకి వచ్చిన అదే చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ మేము అసలు మహానాడు చేయలేదు, ఎందుకంటే అప్పుడే ఎలక్షన్ కోడ్ అది ఉంది. ఈ ఇయర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు కడపలో పెట్టాం. ఎందుకు అని అంటే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా, 10 సీట్లకు గాను 7 సీట్లు కడపలో గెలిచినాం. సో ఇట్స్ అ విక్టరీ. సో డెఫినెట్గా మహానాడు అనేటువంటిది ఒక సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ కూడా మాకు. సో అందుకని అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ పెట్టాల్సి వచ్చింది. ఏమో మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఇక్కడనే గండికోటలో పెడతామేమో. గుడ్, పెడతారేమో, ఇక్కడ పెడతారేమో, చెప్పలేము. అంటే ఒక విషయం అమ్మ, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే తిరుపతిలో ఒకసారి పెట్టినాము, విజయవాడలో ఒకసారి, మన వైజాగ్లో పెట్టినాము, అట్లా లాస్ట్ ఒంగోలులో పెట్టినాము, రాజమండ్రిలో పెట్టినాము, కడపలో పెట్టినాము, నెక్స్ట్ టైం ఇంకో దగ్గర పెడతాం. సో వేరీడ్ ప్లేసెస్లో ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. సో అలా డెఫినెట్గా మాకు కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది అది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 4 years ఉన్నాం మేము అధికారంలో. సో 1 of the years would be in తెలంగాణ. సరే, ఓకే, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ టు. ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి కవరేజ్. ఓకే, కవరేజ్ ఒకటి ఇవ్వాలి మాకు అని చెప్తున్నాం మేము. షూర్, డెఫినెట్ గా. ఎందుకు ఇవ్వము?
డెఫినెట్గా ఇస్తాం. అండ్ ఇంకో క్వశ్చన్, మీరు తెలంగాణనా ఆంధ్రానా? మీరు టీడీపీ పార్టీయే, నేషనల్ స్పోక్స్ పర్సనే, కానీ మీరు తెలంగాణ బిడ్డనా ఆంధ్రానా? తెలంగాణ బిడ్డనే నేను. తెలంగాణ బిడ్డనే, ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేసినారు. కానీ ఎందుకు అంటే ఇది నా ప్రాక్టికల్ క్వశ్చన్, నేను అనుభవించిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. తెలంగాణకి ఎందుకు అన్యాయం చేస్తుంది టీడీపీ పార్టీ అని నా క్వశ్చన్. ముఖ్యంగా టీటీడీలో తిరుమల కొండ మీద తెలంగాణ లెటర్స్ ఏవి కూడా పనిచేయట్లేదు, మీకు పని చేయట్లేదు. దాంట్లో ఎగ్జాంపుల్ నేను మీ వీడియో నేనే స్వయంగా నేను వెళ్ళినాను. మన టీటీడీ లెటర్, మన ఎమ్మెల్యే లెటర్, నాకు దగ్గర వాళ్ళు లెటర్స్ తీసుకొని నేను వెళ్ళడం జరిగింది. బ్రేక్ దర్శనంకి పెట్టుకోవడం జరిగింది. సో అక్కడ దర్శనం ఏదో ఇచ్చినారు, కానీ అకామిడేషన్ విషయానికి వచ్చేసరికి సిఆర్ఓ ఆఫీస్కు ఎక్కడికో పంపించినారు. అక్కడ నాతో పాటు తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు, లెటర్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు. సో తెలంగాణ వాళ్ళకేమో నాన్ ఏసీ రూమ్స్ అంట, లైక్ ఆంధ్ర నుంచి వచ్చిన లెటర్స్ ఏమో ఏసీ రూమ్స్ అంట. ఇక్కడ తీసుకుంటే మీరు ఒక 2 రూమ్సే ఉన్నాయి, నా ముందర లైన్లో నించిన వాళ్ళకి ఆ 1000 రూపాయలకు సంబంధించిన రూమ్స్ అయిపోయినాయి. మీరు తీసుకుంటే కనుక 100 రూపాయల రూమ్ తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు మాకు, అంటే మేనేజ్మెంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సిఆర్ఓ ఆఫీస్లో పెద్ద బోర్డు పెట్టారు. ఇక్కడ అకామిడేషన్ ఉంటే ఇక్కడ నాన్ ఏసీ రూమ్సే, అది కూడా 100 రూపీస్ రూమ్సే, మీకు వేరే రూమ్స్ ఉండవు. ఎందుకంటే వివక్ష. ఇప్పుడు టీడీపీ అక్కడ అధికారంలోకి వచ్చింది, సంతోషమే తెలంగాణ బిడ్డలుగా, ఎందుకంటే ఇక్కడే టీడీపీ ఫామ్ అయింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్స్ ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎన్ని కౌంటర్లు చేసినా, సో హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఐటీ సెంటర్స్ రావడానికి ఒక రకమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఇన్ని చేసినప్పుడు తెలంగాణ పైన ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు, ఎందుకు కక్ష కట్టినారు? ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారులుగా బోర్డు మెంబర్స్ కూడా 3 తీసుకున్నారు మీరు టీటీడీ బోర్డు మెంబర్స్ కి. ఓకే, చైర్మన్ ఏమో టీటీడీ మన టీవీ5 ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు మీరు ఎవరు ప్రశ్నిస్తలేరు? ఎందుకు ఇన్ని అవమానాలు? లెటర్లు తీసుకెళ్ళి చించి వాడేస్తున్నట్టే ఉంది మా పరిస్థితి. లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పటికి గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ గా సిస్టమ్ అంతా హేవైర్ అయిపోయింది, కంప్లీట్ హేవైర్ అయింది. మీకు గుర్తుంటే అప్పుడు అసలు తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రజాప్రతినిధికి కూడా యాక్సెస్ లేకుండే, వాళ్ళ ఎవరి లెటర్స్ అక్కడ వ్యాలిడ్ లేకుండే. ఎప్పుడైతే మొన్న మా కూటమి ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత రిక్విజిషన్ వచ్చింది, మా లెటర్స్ కూడా ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేయండి అనేటువంటి ఒక లెటర్స్ వచ్చింది, ఒక రిక్విజిషన్ వచ్చింది. రిక్విజిషన్ వచ్చినప్పుడు బోర్డు చైర్పర్సన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అదే రిక్వెస్ట్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చింది. అండ్ బోర్డు ప్రభుత్వం ఏం చేయదు, బోర్డు హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. సో బోర్డు మీటింగ్ లో వాళ్ళు పెట్టిండ్రు, దాని డెసిషన్ తీసుకున్నారు. వారానికి 2 రోజులు అనుకుంటా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని రూపకల్పన జరిగింది. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. ఇది డెఫినెట్ గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంతకు ముందర అసలు అది లేనే లేదు. ఏమన్నా వెళ్తే మనం అక్కడ పోయి దళార్లను వాళ్ళను వీళ్ళను పట్టుకోవాలి, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళని పట్టుకొని ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఆకలేస్తే పంచభక్ష పరిమాణాలు పెడతామని పిలిచి పచ్చగన్నం పెట్టినట్టు. వినండి, నేను అందుకే మిమ్మల్ని ఏం ఆపుతలేను. మీకు జరిగినటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని నేను గమనించిన, దాన్ని ఇమ్మీడియట్ గా దానికి సంబంధించినటువంటి హైరప్ దగ్గరికి నేనే దాన్ని పంపించిన. ఇది మీ ఒక్కళ్ళకి అని కాదు, చాలా మంది తెలంగాణ ఒక్కటే కాదు. లెట్ మీ క్లారిఫై హియర్, తెలంగాణ ఒక్కటే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లెటర్లకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది. సిస్టమ్ ఏంటి, అక్కడ ప్రాబ్లం ఏమైందో నేను చెప్తాను. చాలా మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా పాత ఉద్యోగులు కంటిన్యూ అవుతున్నారు. ఆల్ సైడ్ అండ్ నేను ఎవరి మీద బ్లేమ్ వేస్తలేను, కానీ ఏమైందంటే సిస్టమ్ ఇంకా కంప్లీట్లీ కూడా ఇన్ కంట్రోల్ రాలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ చేంజ్ ఏం చేసినాము, అట్లీస్ట్ లెటర్స్ యాక్సెప్ట్ చేయండి రా బాబు. అసలు లెటర్లు కూడా ఆ ప్రాంతం నుంచి కూడా మనకి చాలా రిప్రజెంటేషన్ ఉంటుంది, లెటర్లు యాక్సెప్ట్ చేయండి అనేటువంటి ఒక క్వశ్చన్ తీసుకొచ్చాం. దట్ వాజ్ యాక్సెప్టెడ్. నౌ సెకండ్ థింగ్ ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాన్ ఏసీ రూమ్స్ ఇస్తారు, 100 రూపాయల రూమ్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ నోటీసులో లేవు. మీకు ఈ విషయం చెప్తున్నా క్లియర్. మీకు ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అప్పుడే అక్కడికి నోటీస్కి వెళ్ళినాయి. సో దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, దేవుడి దగ్గర తెలంగాణ ఆంధ్ర అంటూ ఏముండదు, అందరు ఈక్వలే. ప్రోటోకాల్ పెట్టద్దు. మరి వినండి, బేసిక్ గా ఏం చేసినావు అని అంటే,
ఓన్లీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో గుడి ఉంది కాబట్టి ఆంధ్రాలో తిరుపతి ఉంది కాబట్టి అక్కడి ప్రజాప్రతినిధులకి దే హ్యావ్ లీవ్ ఆఫ్ గివింగ్ దట్ బ్రేక్ 100%. సో దాన్ని ఏం చేసిండు అని అంటే తెలంగాణ నుంచి కూడా మనకి మాక్సిమం ఇన్ఫ్లక్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ వస్తుంది కాబట్టి అని తెలంగాణ కూడా చేసింది. అట్లా అంటే మరి తమిళనాడు నుంచి కూడా చాలా మంది వస్తారు, చాలా మంది వస్తున్నారు, కర్ణాటక నుంచి కూడా వస్తారు. అక్కడ మా బాధ ఏంటంటే అక్కడ ఎక్కడ కాంట్రవర్సీస్ లేవు. లేదు లేదు అసలు రీసెంట్ టైమ్స్ కూడా మీరు వినే ఉంటారు. వాళ్ళకి అసలు లేనే లేదు, లెటర్ యాక్సెస్ లేదు, వాళ్ళకి అసలు లెటర్ యాక్సెస్ లేదు. సరే ఇప్పుడు నేనేదో అంటున్నానని కాదు, ఇప్పుడు మీరు కొంతమంది నాయకులు కూడా అరే నీ గురువు దగ్గర నువ్వు తెలంగాణ లెటర్స్ పెట్టే దమ్మే నీకు లేదు రేవంత్ రెడ్డి అని చాలా సార్లు చాలా సందర్భాల్లో కొంతమంది రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డిని కూడా టీటీడీ లెటర్స్ విషయంలో ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. నేను ఒక విషయం చెప్తానమ్మా, మళ్ళీ 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 మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి గురువు, ఒక్క రేవంత్ రెడ్డికి కాదు, కేసీఆర్ గారితో సహా చాలా మందికి గురువు. మరొక్కసారి మీకే రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకనంటే ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు దాన్ని పట్టుకోవడం అనేటువంటిది నాకు నచ్చలేదు. ఎందుకంటే యూఆర్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ జర్నలిస్ట్. వాళ్ళ పబ్బం గడుపుకోనికి వాళ్ళు ఏదో వాళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ కును కాంగ్రెస్ కి పడదు, కేటీఆర్ కును రేవంత్ రెడ్డికి పడదు. వాళ్ళు తిట్టుకోనీకి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వాడుకోవాలమ్మా? తప్పు కదా అది. ఇప్పుడు మొన్న ఒక రాజకీయ నాయకుడు, కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడే కదా, మాజీ మంత్రి కదా, అంత చీప్ భాష మాట్లాడతాడా ఎవరన్నా కానివ్వండి. మీకు గుర్తుండుంటే కేసీఆర్ గారి సమయంలో ఇట్లా మాట్లాడినా కూడా మనం విభేదించినాం ఆ రోజు. కేసీఆర్ గారిని కూడా ఎవరు అట్లా మాట్లాడతాం మనం, ఈవెన్ రేవంత్ రెడ్డి మాట్లాడితే కూడా మనం తిట్టినాం ఆ రోజున. 100%. అలాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇన్ఫాక్ట్ కుక్క చావు చేస్తాడని రేవంత్ రెడ్డి తిట్టినప్పుడు కూడా మీరు ఖండించినారు. నేను ఖండించలేదు. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాజకీయాల్లో ఒక డీసెన్సీ. ఇప్పుడు దౌర్భాగ్యం అక్కడ చూసినాం 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో. ఒక దుర్మార్గుడు ఒక వావి వరుసలు తేడా లేనటోడు ముఖ్యమంత్రి ఉంటే ఏమవుతుందని చూసినాం అక్కడ. ఇవాళ అదే పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటే, పోర్ట్రే చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నీ కోపం ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద. దమ్ముంటే రేవంత్ రెడ్డిని తిట్టుకో, కేటీఆర్నే అంటున్నా, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డిని తిట్టుకో, లేదా రేవంత్ రెడ్డి మీద ఏం కేసులు వేస్తావో వేసుకో, ఏం మాట్లాడతావో మాట్లాడుకో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? ఎవరిచ్చిండు ఆయనకి అధికారం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత? నేను మాట్లాడలేకనా? ఆఫ్టర్ ఆల్ కేటీఆర్ నువ్వెంత అని అనలేకనా మనం? కానీ మన సంస్కారం అడ్డొస్తుంది కదా. ఇవాళ కూర్చొని 10 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారో, తెలంగాణకి సంబంధించినటువంటి 70% ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దాని రూపశిల్పి ఎవరు? దానికి ఎవరు కర్త క్రియ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీలాంటి ఆ విషయం నేను చెప్పా చాలా సందర్భాల్లో, కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు కూడా ఆ విషయం ఒప్పుకున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే, తిట్టేంత దమ్ముంటే, కలబడేంత దమ్ముంటే పోయి రేవంత్ రెడ్డితో కలవడు, డైరెక్ట్ గా తెలుసుకో, తెలుసుకో. మాతో ఏం సంబంధం నీకు? మా పార్టీ నిన్నేమన్నా అన్నదా? చంద్రబాబు నాయుడు గారు నిన్నేమన్నా అన్నాడా? చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ ఏమన్నా అన్నాడా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఏమన్నా అన్నాడా? చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఏమన్నా అన్నాడా? ఇంకా ఏమనలే కదా, ఏమనలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ అసెంబ్లీ అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ గారు అవినీతి పరుడు అని అందరు చెప్తున్నారు, కానీ తెలంగాణలో అభివృద్ధి చాలా చేసి చూపించాడు అని ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు కాళేశ్వరం గురించి కూడా మాట్లాడాడు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మా తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేను చేసినటువంటి ప్రతి పనిని కంటిన్యూ చేసింది, అభివృద్ధిని కంటిన్యూ చేసింది, ఎక్కడా కూడా హిండ్రన్స్ చేయలేదు. రైతు బంధు లాంటి ఒక మంచి పథకం తీసుకొచ్చింది. ఉండొచ్చు దాంట్లో కొంత లాక్యునాస్ ఉండొచ్చు, కానీ పథకం మంచిది అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుండాలి కదా వీళ్ళకి కూడా ఇట్లా ఇష్టారీతిన మాట్లాడడానికి. ఇవాళ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళు కొట్లాడుకోవడానికి మధ్యలో ఒక పావుగా చంద్రబాబు నాయుడు గారిని వాడుతున్నారు. అది తప్పంట. నేను నీకు దమ్ముంటే డైరెక్ట్ కలవాడు, కొట్లాడు ఏమైనా చేసుకో. ఇంకా కరెక్ట్ గా మాట్లాడాలి అంటే రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపించు, కలిసి కొట్లాడదాం. కేటీఆర్కే చెప్తున్నా, కలిసి కొట్లాడదాం. ప్రతిపక్షం ఒకటవచ్చు. తప్పు చేస్తున్నాడు కదా, 100% బరాబర్ రా, కలిసి కొట్లాడదాం. నీకు నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల మీద ప్రేమే ఉంటే, నీకు నిజంగా తెలంగాణ కోసం నువ్వేదో చేస్తున్నా అంటే కలిసి కొట్లాడదాం పదా. టీడీపీ వస్తాను నీతో, కలిసి కొట్లాడదాం పదా. ఇదేం లేకుండా గుడ్డది చేలబడ్డట్టు నేను తిట్టేస్తా అంటే తమాషానా? ఎందుకు ఊరుకుంటారమ్మా? నేను అందుకే మీకు కూడా చెప్తున్నా, దయచేసి
వాళ్ళు అన్నట్టుగా గురువు కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి గురువు, చాలా మందికి గురువు ఆయన. ఎందుకంటే ఆయన నుంచి అందరం పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళమే. నేర్చుకున్నటువంటి పాఠాలని మర్చిపోకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి తెలివి. ఆ తెలివి కొంతమందికి లేదు, కొంతమందికి ఉన్నది. ఉన్నోడు వాడుకుంటున్నాడు, లేనోడు వదిలేసుకున్నాడు. అయితే జ్యోత్స్న గారు, ఇక్కడ ఇంకొక క్వశ్చన్, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడదాం. ఇప్పుడు మీరు గురువు ఇదంతా మనం పక్కన పెడితే, కృష్ణా జలాల వాటా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద పంచాయతీ. 10 సంవత్సరాల్లో ఇటు బీఆర్ఎస్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని గురించి మాట్లాడలేదు, పట్టించుకోలేదు, కేవలం చేపల పులుసులకే పరిమితం అయిపోయినారు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. కానీ మీ టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంకి వచ్చిన తర్వాత ఇక్కడ అతిపెద్ద భారీ ర్యాలీ తీశారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చిన తర్వాత. అండ్ ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు, ఒకటేసారి అనుకుంటా. చాలా హడావుడి చేసిరు, వాటాల సంగతి తేల్చేస్తామన్నారు, అయిపోయింది, మంచిగా ఇరువురు కూడా మంచిగా ఉంటారు, ఇటు తెలంగాణ బాగుంటుంది ఇటు ఆంధ్ర బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకున్నారు. మీటింగ్ వరకే పరిమితమైంది. ఆ తర్వాత అసలు ఏం లేదు, మన వాటా తేల్చట్లేదు, మళ్ళీ అక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ అఫీషియల్స్ దగ్గర చేయమన్నారు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వమన్నారు. ఆ టెక్నికల్ డీటెయిల్సే మొన్న అక్కడ పైన ఉన్నటువంటి ఈ బోర్డుకి కూడా ఇచ్చిండ్రు. తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు వీళ్ళు ఇచ్చిండ్రు, ఆంధ్రకు సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు, కొన్ని సజెషన్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. తెలంగాణకి సంబంధించిన 10,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చెప్పిండని రేవంత్ రెడ్డి ఇచ్చిండు. నేను ఒక తెలంగాణలో గడ్డు కాలము, అప్పుల పాలైపోయింది, కాంగ్రెస్ వచ్చాక మరింత అప్పుల పాలైంది. మరి ఇప్పుడు 10,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంది? నేను ఒక మాట చెప్తాను, ఎందుకనంటే ఇది ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దాన్ని మీరు పెద్దాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరంటే ఇన్ ద సెన్స్ అన్న వాళ్ళ గురించి నాకు తెలిసి ఐ థింక్ లాస్ట్ టర్మ్లో అనుకుంటా, అరౌండ్ 2019-20 అనుకుంటా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఎవరిచ్చిందమ్మా? ఎవరిచ్చిండ్రు? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బిల్డింగ్స్. అంటే అది బేసికల్గా వాటి డివిజన్ ఇంకా కాలేదు. ఆంధ్ర తెలంగాణ ఏదైతే అప్పుడు నడుస్తూ ఉండే బిల్డింగ్స్ మనవి, వాటికి సంబంధించినటువంటి ఒక రెంటా ఏదో సంథింగ్ దట్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్. సేమ్ ఢిల్లీలో ఎలాగైతే మిగతా పార్టీస్ కి కింద మీద పడి అసలు ఒక్క లెక్కపత్రం లేకుంటే ఎవరిచ్చిండ్రు? కేసీఆర్ ఇచ్చిండ్రు కదా. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలే ఆ రోజు. ఎందుకు? ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, అక్కడ జగన్ ఉన్నాడు, అందుక ఎప్పుడు కూడా తలవార్లు పట్టుకుని కొట్లాడుకుందామా? మేము ఆ రోజున ఏమన్నాము, న్యాయంగా తెలంగాణకి ఏం రావాలో అది రావాల్సిందే. ఇప్పటికీ మేము అదే మాట మాట్లాడుతున్నాం. వీళ్ళు కూడా ఏంటిది అని అంటే, వాళ్ళు చేస్తే అది ఒప్పు, పక్కనోడు చేస్తే మాత్రం తప్పంటారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందమ్మా, ఏమంటారు అని అంటే మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఉన్నటువంటి 10 ఏళ్ళు కూడా అయిపోయింది. అండ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కంటిన్యూ అవుతున్నటువంటి సమయం కూడా అయిపోయింది. సో డెఫినెట్గా కొన్ని మనం వీ హ్యావ్ టు కట్ దెమ్ ఆఫ్. పేమెంట్స్ చేయాల్సినవి ఏవైతే ఉంటాయో పేమెంట్స్ చేసేయాలి, లేదంటే మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని మరి స్వాధీనం కూడా చేసుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, బిల్డింగ్స్ కూడా. అది కనబడదా వీళ్ళకి? అక్కడ మా పార్టీ తప్పు చేసినట్ట? వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ది లా. ఇప్పుడు కూడా మీ అభ్యంతరాలు ఉన్నాయి తెలంగాణ నుంచి అని మమ్మల్ని అన్నారు. ఎస్, అభ్యంతరాలు ఉన్నాయి అన్నాము. అక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి మాట్లాడే నాయకులు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నట్టున్నారు తెలంగాణలో పబ్లిక్. దేని గురించి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు కావచ్చు, లేకపోతే ఇటువంటి ఇష్యూస్ కృష్ణా జలాల వాటా గురించి కావచ్చు, తెలంగాణ నుండి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి చేరవేయాలి. ఒక్క నిమిషం, జోష్న లాంటి వాళ్ళు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, చేరవేయకపోతేనే భద్రాచలం ఐటీసీలో మేము గెలిచినామా ఎన్నికల్లో? అది ఎట్లా సాధ్యం? ఒక్క నిమిషం వినండి. చేరవేయకపోతే మహబూబాద్ లాంటి ఒక రిమోట్ ప్రాంతంలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినామా మేము? చేరవేయకపోతేనే ఇవాటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏదైనా కష్టం వచ్చినా సరే లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తున్నారా? చేరవేయకపోతేనే, వాళ్ళకి తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ లేకపోతేనే, తెలంగాణ కార్యకర్తల మీద ప్రేమ లేకపోతేనే ఇవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేకపోతేనే ఇవన్నీ జరుగుతున్నాయి.
ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తున్నారు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, తెలుగు ప్రజలందరూ ఒకటే. కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మనం విడిపోయినాము, అది ఎవరి మనోభావాల్ని బట్టి, ఎవరి మనోవాంఛల్ని బట్టి అది జరిగింది. కానీ మనమేం బద్ధ శత్రువులం కాదు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు టాప్ పొజిషన్ లో ఉండాలి అనేటువంటిది ఆయన ఆలోచన. ఆ రోజునంటే ఏమన్నారమ్మా, 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. ఇవాళ కూడా అదే మాట అంటున్నాడు, మీరు ఎన్నన్నా నన్ను ఎత్తిపోడవండి, కానీ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా 2 కళ్ళ లాంటివి. ఒక కన్నును పొడుచుకుంటామా శ్రావ్య ఎవరైనా? మీకు 2 కళ్ళు ఉన్నాయి కానీ ఒక కన్ను పొడుచుకొని ఇంకో కన్నుతో చూస్తారా? ఎక్కువ చూపు వస్తుందా ఇంకో కన్నుతోనే? 2 కళ్ళు ప్రాపర్గా హెల్దీగా ఉంటేనే కదా మన చూపు బాగుండగలిగేది, మనం బాగుండగలిగేది. చంద్రబాబు నాయుడు గారు అన్న దాంట్లో తప్పేముందమ్మా? ఎద్దేవా చేసినటువంటి వాళ్ళని అడుగుతున్నా నేను. 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఏంటిది? అసలు భద్రాచలంలో ఎవరు ఊహించలేదు. ఎట్లా భద్రాచలంలో ఐటీసీలో టీడీపీ పోటీ చేస్తే కార్యకర్తలు గెలుచుకున్నది ఎట్లా సాధ్యమైంది? అది మీరు తెలంగాణ నాయకత్వం ఏమో లేదు. నేను అదే చెప్తున్నా, మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. జోష్న గారు ఏమైనా మ్యాజిక్ చేశారా? తెలుగుదేశం జెండారే మ్యాజిక్ చేస్తారు, జోష్న ఏం చేయక్కర్లేదు. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, ఇది 2nd టైం మేము గెలవడం. లాస్ట్ టైం కూడా మేమే గెలిచినాం. సిట్టింగ్ మేమే ఉన్నాం అక్కడ, మేమే ఉన్నాం సిట్టింగ్ అక్కడ. మంచి పనులు చేసినాం కాబట్టి మళ్ళీ కార్మికులందరూ మమ్మల్ని గెలిపించుకుంటారు. కార్యకర్తలు అందరూ బలంగా ఉన్నారు కానీ నాయకత్వం లేదు. ఎప్పుడు రాబోతుంది నాయకత్వం? మరి ఎవరికి ఇస్తున్నారు అధ్యక్ష పదవి? తెలంగాణలో అసలు పోటీ చేస్తారా ఇప్పుడు ఈసారి? అసలే ఒక పక్క లోకల్ బాడీ ఎన్నికలు, ఈ లోపలనే ఉధృతం అవుతుందా? ఖచ్చితంగా. దానికి కారణం కూడా ఉంది. ఎందుకనంటే ఆల్మోస్ట్ 21 సంవత్సరాల పాటు అధికారం లేకుండా ఉన్నాం మేము తెలంగాణ ప్రాంతంలో. కార్యకర్తలు కూడా బాగా చితికిపోయి ఉన్నారు. కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా జెండాను వదలకుండా వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. సో అలాంటి కార్యకర్తలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి సమయం ఇది. అట్లనే తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఇప్పుడు ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి, అలానే కొన్ని అభివృద్ధి పనులు రావాలి, జరగాలి అని అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి. ఎందుకంటే కొన్ని ఆ ఇన్నోవేటివ్ థాట్స్ కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమమ్మా. ఇవాళ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మేము అక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతున్నాం, నాట్ దట్ కంపారిజన్ అని కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి పిల్లలు అత్యద్భుతమైనటువంటి స్కోర్లతో ముందరకు వచ్చి వాళ్ళు షైన్ అవుతుంటే, షైనింగ్ స్టార్స్ పేరిట వాళ్ళని సత్కరించుకుంటున్నాం, వాళ్ళని బహుమతులు ఇస్తున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. బ్రాండింగ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ చేస్తున్నాం మేము అక్కడ. దిస్ విచ్ నోబడీ హెస్ ఎవర్ థాట్. అలానే వాళ్ళు మీరు గమనించండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ రోజున ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక ఏఐ యూనివర్సిటీ, ఒక డ్రోన్ పార్క్, ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్స్, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ఇలా అంటే ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మేము వస్తున్నాం. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈకి ఒక మినిస్టర్ ఉన్నారు, ఎన్ఆర్ఐ రిలేషన్స్కి మినిస్టర్ ఉన్నారు, సీడాప్ అన్నటువంటిది ఒకటి ఉంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వర్ దేర్. ఏ విషయంకి ఆ విషయం చెప్పుకోవాలి. మీరు ఎడ్యుకేషన్ టాపిక్ తీసుకొచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా చేసి చూపించడం లేదా? లేదమ్మా, లేదంట. లేదు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అద్భుతంగా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి ఒక్కరికి విద్య ముందరికి వెళ్ళింది కదా? లేదు, తప్పు శ్రావ్య. ఎందుకనంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఏదో 1-2 ప్లేసెస్లో అట్లా చేసినామని చూపించుకున్నారు, కానీ నిజానికి కూడా డ్రాప్ అవుట్ రేషియో చాలా ఎక్కువైపోయింది వాళ్ళ టైంలో, స్కూల్ డ్రాప్ అవుట్ రేషియో. ఎందుకంటే నేను ఒక అకాడమిషియన్గానే మీకు చెప్తాను. దాంతోపాటుగా ఏం జరిగింది అని అంటే, వాళ్ళు చాలా చోట్ల స్కూళ్ళని మూసేసిండ్రు వివిధ కారణాల చేత. అండ్ ఆల్సో ఇంకోటి ఏం చేసిండ్రు అని అంటే, ఏదైతే ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామన్నారు పిల్లలకి, దాన్ని చాలా తగ్గించేసిండ్రు. సో ఇలా వాళ్ళు అన్నీ చేసిండ్రు. ప్లస్ ఇంకోటి, మా టైంలో అంటే 2019 వరకు 14 to 19 మేము ఏం చేసినామంటే, ఆడపిల్లలకి స్కూళ్ళకి వెళ్ళడానికి సైకిల్ ఇచ్చినాం. దెర్ వర్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దట్ వర్ టేకెన్, లాట్ ఆఫ్ స్కీమ్స్ దట్ వర్ గివెన్. అండ్ విదేశీ విద్య పేరుతోటి పిల్లల్ని బయటకు పంపించి వాళ్ళని చదివించుకున్నాం, వాళ్ళకి మంచి భవిష్యత్తును కల్పించినాం. ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో క్లోజ్ చేసేసాను. ఫీజు రీంబర్స్మెంట్ ప్రాపర్గా చేయలేదు. ప్రాపర్గా అంటే అసలు చాలా సందర్భాల్లో ఒక 3 ఇయర్స్ ఏమో చేయలేదు వాళ్ళు ఫీజు రీంబర్స్మెంట్. అలానే అంటే నేను చెప్తున్నాను కదా, విదేశీ విద్యను కంప్లీట్గా స్క్రాప్ చేసింది. ఇంకొకటి, ఎప్పుడైనా సరే యాజ్ అన్ అకాడమిషియన్ ఐ టెల్ యూ శ్రావ్య, బేసిక్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో మదర్ టంగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇంకే 100 భాషలు నేర్చుకోండి, తెలుగు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే పిల్లలు దానికే కనెక్ట్ అవుతారు. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. దాన్ని ఎప్పుడైతే తీసేసి ఒక ఇంగ్లీష్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిండో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఏమంటారు అని అంటే ఒక గ్యాప్ వచ్చేసింది. ఇవన్నీ బయటకు కనపడవు శ్రావ్య. పీపుల్కి ఏమనిపిస్తుంది, మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ చదివించిండు కదా అనుకుంటారు. అది తప్ప. అసలు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఉందమ్మా, అప్పటికి లేదని కాదు. కానీ 1-2 స్కూల్స్ని వాళ్ళు ఏదో అట్లా పోర్ట్రే చేసారు. మీరు గమనిస్తే 2014-19 మధ్యలో ప్రతి ఇయర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డెలిగేషన్ వివిధ స్టేట్స్కి వెళ్ళేది. వివిధ కంట్రీస్, స్టేట్స్ ఇన్ ద సెన్స్ అవుట్ సైడ్ ది కంట్రీ వెళ్ళేది. బ్యూటిఫుల్ ఎలక్యూషన్ కేపబిలిటీస్ తోటి పిల్లలు ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ ఎలక్యూషన్ కేపబిలిటీస్ తోటి. సో ఇవాళ ఏం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం కొత్తగా పిల్లలకి ఏం నెత్తుల మీద కిరీటాలు పెట్టలే. ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్నదాన్ని కొంత స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు జగన్మోహన్ రెడ్డి, కానీ అందులో ఫెయిల్ అయ్యాడు. దానికి కారణం ఏంటిది అని అంటే హిజ్ ఇంటెన్షన్ వాజ్ నాట్ ప్రాపర్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మేము ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అమ్మఒడిని మేము తీసేయలే. ఏమన్నాము, తల్లికి వందనం అని చెప్పి మాట. బికాస్ ఇట్స్ మనం తల్లులకు నిజంగా కూడా గ్రేట్ఫుల్ గా ఉండాలి. కొనసాగిస్తూ ఆయన ఒక్కళ్ళకే ఇస్తే, ఇద్దరికని చెప్పి ఒక్కళ్ళకే ఇస్తే, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాం, ఇస్తున్నాం కూడా. సో మంచి పథకాలను ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాలి, అందులో తప్పలేదు. ఇప్పుడు దానికి కూడా మొన్న కొన్ని కాంట్రవర్సీ వచ్చిన చూసిన సోషల్ మీడియాలో ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన తల్లి ఫోటో పెట్టి, సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంతమంది తల్లులందరికీ కూడా దీంట్లో ముట్టినాయి అని చెప్పి ఆ ట్రోల్ మీరు చూసారా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఎంతమంది అన్నా ఉండనియండి అమ్మా. అంటే బీజేపీ పొత్తులో ఇది బీజేపీ బత్తాయిలు చూస్తే ఏమైపోతారో పాపం అని చెప్పి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ మేము ఫస్ట్ టైం కాదు కదా బీజేపీలో పొత్తులో ఉండడం. బీజేపీ తోటి మేము ఐ థింక్ ఎన్డీఏలో మేము 3 times అనుకుంటా. ఇది ఫస్ట్ ఎన్డీఏలో మేము భాగస్వామ్యం, తర్వాత లాస్ట్ టైం 2014లో మేము భాగస్వామ్యం, మళ్ళీ ఇప్పుడు భాగస్వామ్యం. ఎప్పుడు మా హయాంలో ముస్లింలకు అన్యాయం జరగలేదే. బీజేపీతో ఉన్నంత మాత్రాన ముస్లింలకు అన్యాయం జరగలేదే. హజ్ హౌస్ కట్టింది మేమే కదా. అన్నేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి హజ్ హౌస్ కట్టాలన్న ఆలోచనే రాలే. మరి ముస్లింలకి మేమే ఫేవరెట్స్, ముస్లింలు మాకే ఓట్లేస్తారని చెప్పుకునే పార్టీ చేసింది. మరి హజ్ హౌస్ కి ఇవాళ ఇమాంలకి మోజంలకి పెంచింది ఎవరు? పారితోషికాన్ని పెంచింది ఎవరు? తెలుగుదేశం పార్టీయే కదా. సో డెఫినెట్ గా ఇట్ ఈస్, ఒక విషయం చెప్తాను శ్రావ్య, ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజన్, ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్. మాకు కులము మతము జాంతానే. ఎవరైనా సరే ఎవరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి చేస్తాం గంతే. ఓకే, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లోకి ఒక్కసారి మళ్ళీ మనం వచ్చినట్లయితే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. కాంగ్రెస్ గ్రాఫ్ అంటే దేశంలోనే ఇంత ఘోరంగా ఏడాది సంవత్సరంలోనే వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో. మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ పాలిటిక్స్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అద్భుతంగా ఉందా, ఓకేనా, యావరేజా, బిలో యావరేజా, ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఐ వుడ్ సే బిలో యావరేజ్ అమ్మా, డెఫినెట్గా. ఎందుకనంటే ఇప్పుడు అంటే కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 6 గ్యారంటీలు చేస్తామన్నారు. ప్లస్ చాలా మటుకు ఇంకా చాలా హామీలు ఇచ్చున్నారు. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ ఒకటి నాకు తెలుసా, ఉచిత బస్సు ఒకటి చేసినట్టున్నారు. అదర్ దాన్ దాట్ ఏమీ చేయలేదు. ఇప్పుడు మా ఉచిత బస్సులో కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి మాట చెప్తున్నాను నేను. అండ్ అదర్ దాన్ దాట్ ఏదైతే మనం అర్లియర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే మనం విమర్శించినామో అది కంటిన్యూ అవుతుంది. అదే విమర్శ మీ మీద కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లలకు వాళ్ళు పురుగులు అన్నం పెట్టినా మీరు పురుగులు అన్నం పెడుతున్నారు. ఆడబిడ్డల మీద అప్పుడు అఘాయిత్యాలు జరిగినాయి, ఇప్పుడు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎవరు ఆదుకున్నారు? వాళ్ళు ఆదుకోలేదనే ప్రజలు వాళ్ళని కాదనుకుని మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా ఇట్లనే చేస్తున్నారు. ఎస్, మోస్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ నేను అదే చూస్తాను. అంటే నేనేమంటానంటే ఒక జవాబుదారీతనం లేదు శ్రావ్య వీళ్ళకి, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఒక జవాబుదారీతనం లేదు. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిందంటే, ఇప్పుడు మేమున్నామమ్మా, మొన్న ఒక చిన్న మాట లోకేష్ గారి మీద ఒక క్వశ్చన్ రేజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇచ్చాడు. ప్లస్ ఎక్కడన్నా ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే పరిగెత్తుకుంటే ఆ కన్సర్న్ మంత్రులు అక్కడికి వెళ్తున్నారు. మొన్న తిరుపతిలో కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు, ప్రతి చోట అదే జరుగుతుంది. ఇక్కడ 24 గంటలు అదేదో హెలికాప్టర్ వీళ్ళు ఏదో రెంట్కి తీసుకున్నారట తల్లి.
రెండుకి తీసుకున్నాం కాబట్టి నేను వాడతా అంటున్నారు. మరి ఇదేదో నాకు ఈ కల్చర్ ఏదో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కన 200 డిస్టెన్స్ అయినా సరే 200 కిలోమీటర్ల డిస్టెన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఓకే, ముఖ్యమంత్రి వెళ్ళడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ ఆయనకి ఉన్నటువంటి స్కెడ్యూల్ చాలా తక్కువ, టైం స్కెడ్యూల్ చాలా టైట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటి అని అంటే అనవసరంగా బై రోడ్ వెళ్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇంటర్వెన్షన్స్ దట్ వీ హ్యావ్ టు డూ అని. కానీ ఐ డోంట్ అండర్స్టాండ్ వై మినిస్టర్స్ ఆల్సో. నేను నిజంగా మొన్న ఎవరో నాకు చెప్తున్నారు, నేను 1-2 సందర్భాల్లో చూసి ఏంది నిజంగానే అంటే టైం ఏమైనా వీళ్ళకి తక్కువ ఉందేమో అని నేను అనుకున్నా, నాకు తెలియదు. నాకు మొన్న ఒకళ్ళు మనోళ్ళే చెప్తున్నారు అనమాట, ఏంది మేడం ఇది నువ్వు అంటే హెలికాప్టర్లు ఎక్కుతారు దిగుతున్నారు, ఇక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లు పోవాలని హెలికాప్టర్ అంటున్నారు, ఏంది మేడం ఇది అంటే ఐ థింక్ ఆర్టీఐ చేసి దాని మీద మొత్తం ఖర్చు మొత్తం తీసి తెలుస్తుంది ఏమంటే లేదు మేడం దానికి ఆల్రెడీ వాళ్ళు ఎట్లా అంటే రెంట్ కట్టినారు కాబట్టి ఆ హెలికాప్టర్ని వాడాలని వాడుతున్నారని ఒక మంత్రి చెప్పిన అన్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నేనంటే మీరు అది మాట్లాడద్దు శ్రావ్య అంటారు మీరు. సో ఇది కూడా చంద్రబాబు నాయుడే రేవంత్తో ఆడిస్తున్నాడు ఆట. అసలు హైడ్రా చంద్రబాబు చెప్తేనే దిగింది ఇక్కడ. నేను ఒక విషయం హైడ్రాని పెట్టి బుల్డోజ్ చేసి రియల్ ఎస్టేట్ ని బ్రష్ పట్టించిండు రేవంత్ రెడ్డి. నేను ఒక విషయం చెప్తా, హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా ఆపోజిషన్ మేమే కదా చేసినాం కదా ఆ రోజున. ఏం మాట్లాడినాము, మీకు హైడ్రా తోటి చేయొద్దని మేము అనట్లేదు, కానీ అన్యాయంగా అమాయకుల మీద మరి ఇక్కడ ఆంధ్రలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకంటే అన్ని రేట్లు తగ్గించుకుంటారు? వీళ్ళే కదా ఉన్నది, మీ లెక్క ప్రకారమే అంత వేలే కదా ఉన్నారు. మరి వీళ్ళే ఉన్నప్పుడు ఎక్కువ భూములు కొనేది కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేది కూడా ఆంధ్ర వాళ్ళే అన్నప్పుడు 100% వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ కళ్ళు వీళ్ళు ఎందుకు పొడుచుకుంటారు? సో ఏదో ఒక స్టేట్మెంట్ స్టిక్ అవ్వమని చెప్పండి శ్రావ్య వాళ్ళని. ఇదని అనమను అదమన్నా అను మీరు ఆ మాట వాళ్ళకి ఈసారి నెక్స్ట్ టైం ఎవరైనా అంటారు కదా మీతోని అన్నప్పుడు, మీ డిబేట్స్ లో కూర్చుంటారు కదా అన్నప్పుడు ఈ మాట అనండి, అదా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండిరా బాబు మీరు, ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ముందరకు పోయి వాళ్ళని ప్రశ్నలు అడగాలంటే అని చెప్పండి మీరు. ఒక్కటి ఏంటిది అని అంటే ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక రాష్ట్రాన్ని బాగుపడాలంటే అంటే రియల్ ఎస్టేట్ భూమి అవ్వాలన్నా సరే, ఇన్వెస్ట్మెంట్స్ ఒక రేంజ్లో పెరగాలన్నా సరే, ఉద్యోగ కల్పన జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మీద నమ్మకం ఉండాలి. సో డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ మీద ఇక్కడ నమ్మకం లేనట్టే కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేనట్టే కదా, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అందులో మీరు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏమొస్తుంది మీకు? మీ చేతగా అంతనం అది. యు ఆర్ ఇన్ఎఫిషియంట్. హైడ్రాని ఏ రకంగా చూస్తారు? ఐ టోల్డ్ యూ, హైడ్రా అనేటువంటిది ఇవాళ కొత్త అని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ బీన్ దేర్, ఇదివరకు కూడా ఉంది కదా, సేమ్ పాలసీ ఉంది, సేమ్ ప్రిన్సిపల్ ఉంది, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాకపోతే నాకేమనిపించింది అంటే రంగనాథ్ గారు లాంటి ఒక సీనియర్ అఫీషియల్ కూడా, అన్ని తెలిసినటువంటి వ్యక్తి కూడా ఎందుకు ఆ రకంగా అంటే వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ కావచ్చు ఏదైనా సరే ఎందుకు అట్లా చేశారు అనేటువంటిది ఒక $1 మిలియన్ క్వశ్చన్ నాకు. అది సామాన్యులు చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఇదే హైడ్రాలో మరి ఎంఐఎం కి సంబంధించినటువంటి వాళ్ళ భూములు కూడా ఉన్నాయి, మరి దాని మీద ఇప్పటివరకు యాక్షన్ లేదు. నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళ భూములు కూడా ఉన్నాయి, దాని మీద యాక్షన్ లేదు. కాంగ్రెస్ వాళ్ళ భూములు ఉన్నాయి, దాని మీద యాక్షన్ లేదు. పోనీ టీడీపీ వాళ్ళ భూములు కూడా ఉన్నాయని కొంతమంది అంటారేమో, దాని మీద యాక్షన్ లేదు. సామాన్యుల మీద మాత్రమే యాక్షన్ ఎందుకు? దీని వెనక ఎవరి కుట్ర ఉంది? సో మొత్తానికి మీరు అన్ఫోల్డ్ అది చేయాలి కదా, అన్ఫోల్డ్ అది చేయాలి కదా. ఎవరు చేస్తారు అసలు ఈ హైడ్రా అనేటువంటిది? ఎవరి మానస పుత్రిక? రేవంత్ రెడ్డి. కారణం ఏంటిది? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మీరు చేయాలి శ్రావ్య. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకోవడానికి. చాలా సార్లు నేను కూడా మాట్లాడాను ఆ విషయం. నేను అదే చెప్తున్నానమ్మా, దట్స్ అప్ టు యూ టు డిసైడ్ బికాస్ యూ ఆర్ ఎ జర్నలిస్ట్. నేనేమంటా, నా క్వశ్చన్స్ నాకున్నాయి. నువ్వు నిజంగా హైడ్రాతో ఒక మంచి మార్పు తీసుకురాగలిగితే నేనే వెల్కమ్ చెప్తా దానికి, మా పార్టీ కూడా వెల్కమ్ చెప్తుంది. కానీ సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు, బడాబాబులను వదిలేస్తున్నారు. కారణం ఏంటిది? ఇప్పటివరకు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద ఇప్పటివరకు ఈగ కూడా వాలలేదు. ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన ఓవైసీ గారి ప్రాపర్టీ మీద ఈగ కూడా వాలలే. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ల మీద ఈగ కూడా వాలలే. అదే నిండు చూలాలుగా ఉన్నటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి భూమి మీద మాత్రం వాళ్ళకి ఆమె అక్కడనే 9 నెలల గర్భవతి
భర్త అక్కడనే వేడుకుంటున్నాడు, కాళ్ళ వెళ్ళ పడతా ఉన్నాడు, నా భార్య ఎప్పుడు ఇవాళ రేపో డెలివరీ ఉన్నది అని చెప్పినా కూడా వాళ్ళ సామాన్ తీసి నిర్దాక్షిణ్యంగా బయట పాడేసిండు. చదువుకుంటున్నటువంటి పిల్లల బుక్కులు తీసి బయట పాడేసిండు. ఎవడిచ్చిండు వాళ్ళకి అధికారం? దేర్ ఇస్ అ వే. ఏమైనా కౌంటర్ వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు అంటే హైడ్రా మీద? మేము ఇచ్చినాం కదా, దాని మీద కౌంటర్ మేము ఇచ్చినాం కదా. బీజేపీలో ఏమంటారు సారీ బీజేపీలో ఉన్నటువంటి మోదీ గారో లేకపోతే నడ్డా గారో ఇస్తారా? లోకల్ నాయకత్వమే ఇస్తారు కదా. ఇక్కడ కూడా అంతే, మేము ఇచ్చినాం కదా కౌంటర్. ఎందుకంటున్నా అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ శ్రావ్య. మాది ఒక నేషనల్ పార్టీగా ఇవాళ మేము ఆంధ్రాలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నాము. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పాలిటిక్స్. ఏదో తెలుగుదేశం పార్టీని మేము బ్లేమ్ చేసినంత మాత్రాన మాకేదో మంచి జరుగుతుంది ఏదైనా పార్టీ అనుకుంటే వాళ్ళ పిచ్చితనం అది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉంటే మంచి జరుగుతుంది. ఎస్, ఓకే. అయితే కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, ఇంతసేపు మనం హైడ్రా గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాము. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రాకముందే చాలా చెప్పినాడు. అంటే డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, జైల్లో కేసీఆర్ని జైల్లో పెట్టిస్తా అన్నారు. కాళేశ్వరం కమిషన్ అది ఒక పక్క నడుస్తుంది. కేసీఆర్ గారు కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలోనే మొట్టమొదటిసారి కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు రన్ అవుతుంది అనుకుంటా కేటీఆర్ అరెస్ట్. అంటే ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు రమ్మని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో దాని మీద పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఇంకా విచారణ. బయట అన్ని చూస్తూ ఉంటే కూడా అరెస్ట్ అవుతాడేమో అని అనిపిస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఫార్ములా ఈ రేస్ అనేది ఒక చిన్న కేసు అనుకోవచ్చా? ఏ రకంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు పార్టీ కేటీఆర్ అరెస్ట్ అవ్వాలని మేము ఎందుకు కోరుకుంటాం, లేకపోతే ఇంకోటి కావాలని మేము ఎందుకు కోరుకుంటాం? మేము వాళ్ళ లెక్క కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దెర్ ఈస్ సమ్ డిస్క్రిపెన్సీ అనేది ఒక పాయింట్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో డెఫినెట్గా హూఎవర్ ఇస్ అందులో కనుక వాళ్ళకి ఏదైనా తేడాలని అనిపిస్తే ప్రాబబ్లీ దే మైట్ గో ఫర్ అరెస్ట్ ఆర్ ఎల్స్ నాట్. సో ఐ డోంట్ నో. మీరు అనుకుంటారా అంటే ఫార్ములా కేసు ఏంది ఇదంతా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే వ్యాలిడ్ అయినా అది కావాలని కుట్రపూరితమైనటువంటి కేసు. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి ఏదో అన్ని చిన్నపిల్లడి వ్యవహారం చేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తానమ్మా, ఒకవేళ కుట్రపూరితమైనటువంటి నేను ఒకటి మంచితనం ఏం చూస్తున్నా తెలుసా ఇందులో? అట్లీస్ట్ వీళ్ళు పిలిచి విచారణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రితం ప్రభుత్వం చూసింది కదా, విచారణ లేదు, ఏం లేదు, అక్రమంగా కేసులు పెట్టుడే. అక్కడ ఏం లేకపోయినా, ఒక్క ప్రూఫ్ లేకపోయినా కూడా ఆ రోజున కేసులు పెట్టిండు, అరెస్ట్ చేసిన అన్యాయంగా, అక్రమంగా. సో ఇవాళ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక క్వశ్చన్ రేజ్ అయింది, ఇందులో కొంత అవినీతి జరిగింది అనేటువంటి మాట రేజ్ అయింది. అది అప్పటి నుంచి కూడా నడుస్తూ ఉంది కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయినా జరుగుతుంది. సో విచారణ జరుగుతుంది. ఇప్పుడు నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చెయ్యకపోతే హీ కెన్ జస్ట్ గో అండ్ ఆన్సర్ అండ్ కమ్ బ్యాక్. అంతే కదా. ఐ థింక్ దట్ షుడ్ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, మనం తప్పు చేయనప్పుడు సహకరించడంలో తప్పు లేదనేటువంటిది వాళ్ళు సహకరిస్తున్నారు. అయితే ఇది కుట్ర అని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. డెఫినెట్ గా అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ తెలంగాణలో కూడా ఆ విపరీత ధోరణులు వచ్చినాయమ్మా మాట్లాడడంలో కూడా. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక భాష అనేటువంటి దాని మీద కంట్రోల్ లేదు, ఇద్దరికీ లేదు. ఈయన అట్లనే మాట్లాడుతున్నాడు, ఆయన అట్లనే మాట్లాడుతుంది, ఇది ఎవరేం చొక్కపూస కాదు అక్కడ. సో ఇద్దరు అట్లా మాట్లాడుతున్నారు. ఇద్దరి బిహేవియర్ కూడా అంతే వెంజన్స్ తోటి కూడినటువంటి బిహేవియర్ చూసినా మీరు. కక్ష సాధింపు చర్యలు అంటే ప్రభుత్వ పరంగా అట్లనే కనిపిస్తున్నాయి, అక్కడ కూడా అట్లనే కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ దే హ్యావ్ టు మెండ్ దేర్ వేస్, ఈదర్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ మెండ్ దేర్ వేస్. కానీ ఈ దీంట్లో అయితే నేనైతే ఒకటే అనుకుంటున్నా, విచారణ జరుగుతున్నది. నిజంగా కూడా కేటీఆర్ గారు ఏం తప్పు చేయకపోతే విచారణకి అటెండ్ అయినరు కదా ఇవాళ. అట్లే వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతారో చెప్తారు. ఏదైనా ఇఫ్ దేర్ ఈస్ అ క్వశ్చన్ ప్రాబ్లీ దట్ వుడ్ బి ఆస్క్డ్ అగైన్ అండ్ అగైన్. ఓకే. కల్వకుంట్ల కవిత గారు, గతంలో మీరు ఆవిడ గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కల్వకుంట్ల కుటుంబంలో
మిగతా వాళ్ళందరినీ వదిలేశారు కానీ నన్ను మాత్రమే టార్గెట్ చేసి నన్ను మాత్రమే అరెస్ట్ చేశారు అన్న ఫీలింగ్ కవిత గారికి కూడా ఉంది. సో నేను కేటీఆర్ కంటే ఏం తక్కువ కాదు. మా రజతోత్సవ సభలో మీరు చూసినట్టయితే ఎవరి ఫొటోస్ కూడా లేవు, ఒక కేటీఆర్ కేసీఆర్ తప్ప. ఇటు కవితది లేదు, అటు హరీష్ రావుది కూడా లేదు. అయితే తను అతి త్వరలో ఒక పార్టీ అనౌన్స్ చేయబోతుంది. కేసీఆర్ పక్కన అందరు దయ్యాలే ఉన్నారు, కేసీఆర్ మాత్రం దేవుడు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అంటే ఈ వారం 10 రోజుల నుంచి అదే చర్చనీయాంశంగా మారింది. సో దీని మీద మీరు ఏం మాట్లాడతారు దీని గురించి? ఒకటి నాకేమనిపిస్తుందంటే విమెన్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయదమ్మా. నాకు తెలుసు అక్కడ ఆ ప్రాబ్లం అయితే నాకు కనిపించింది. ఇప్పుడు వీళ్ళకి ఏంటిది అంటే ఇటు కవిత కావచ్చు, అటు షర్మిల కావచ్చు, వాళ్ళ పార్టీలు గడ్డు కాలంలో ఉన్నప్పుడు వీళ్ళు నిలబడ్డారు. మీకు గుర్తుంటే నాకు తెలిసి నేను కవితను ఎప్పుడు అప్రూవ్ చేయను, తను చేసినటువంటి పనులకు నేను ఎప్పుడు అప్రూవ్ చేయను. చాలా సందర్భాల్లో తను చేసినటువంటి అవినీతిని బయటకు వచ్చి మాట్లాడింది నేనే, అటు షర్మిల కూడా తప్పు చేసినప్పుడు మాట్లాడింది నేనే. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ విషయాలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్తల్లో అనుకుంటా కొంత ఇది కాగానే కొన్ని రోజులు అవ్వగానే జాగృతి పేరు మీద ఎక్కడికక్కడ కల్చరల్ ఈవెంట్స్ చేసుకుంటూ ఒక కోఆర్డినేషన్ చాలా బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తి కవిత, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ కావచ్చు, విదేశాల్లో కావచ్చు, తెలంగాణ జాగృతి పేరు మీద జాగృతి పేరు మీద చాలా ఫండ్స్ వీళ్ళు ఎట్లయితే సైఫనింగ్ చేసిండ్రు కూడా మనకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ ఎలిగేషన్స్ కూడా, స్కిల్ డెవలప్మెంట్ అయితే ఘోరంగా వీళ్ళు డబ్బులు దొబ్బేసారు, అందులో డబ్బులు డౌట్ లేదు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డది కవిత. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డది షర్మిల. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అండ్ ఐ థింక్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఒకే తాను గుడ్డలేమో ఇవన్నీ కూడా. అందుకనే చెల్లెళ్ళని వీళ్ళు ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారేమో అని నాకు అనిపించింది. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు చెల్లెళ్ళని. ఆ రోజు ఆమె అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్ కోసం. ఈమె ఇష్ట రీతిని ఎక్కడికక్కడ పాపం అన్ని జాగృతి పేరు మీద యాక్టివిటీస్ చేసింది, అన్న కోసము, తండ్రి కోసము. కానీ ఇవాళ ఎప్పుడైతే మీరు గమనిస్తే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే తప్పు చేసింది కవిత. లిక్కర్ స్కామ్లో ఆమెకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయింది, ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి, ఆమె అరెస్ట్ అయింది, అంతా జరిగింది. కానీ అరెస్ట్ అయి నాకు తెలిసి 3.5-4 months ఏమో ఉన్నట్టు ఈజీగా. అవును, నాట్ ఎ సింగిల్ టైం కేసీఆర్ విజిటెడ్, వెళ్ళలేదు, అట్లీస్ట్ ఒక మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, కనీసం బయటకు వచ్చి నా బిడ్డతో ఇట్లా చేసిండు అనే మాట కూడా మాట్లాడలేదు. నాకు ఎందుకు అది నచ్చలేదు. ఎందుకంటే అవినీతిలో మీరు అందరూ భాగస్వామ్యాలు కదా, కలిసి చేసిండు కదా, ఎక్కడొక్కడ మీరు కూడా తప్పు చేసినారు కదా, వేరే వేరే విషయాలలో కలిసి చేసిండు కదా అవినీతి. ఇవాళ నీ బిడ్డ మీద ఒక కేసు పడి నీ బిడ్డ అక్కడ జైల్లో మగ్గుతా ఉంటే కనీసం పోయి చూడవా, కనీసం దాన్ని ఖండించవా? హి డిడ్ంట్ ఈవెన్ డేర్ టు కండెమ్ ఇట్. అంటే ఏ రకంగా తీసుకుంటారు పబ్లిక్ అని అనుకోని ఉండొచ్చు కదా. అట్లనే కేటీఆర్ కూడా నేను ఒక మాట చెప్తున్నా, ఒకటి ఏ రకంగా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు తీసుకోరంటే పక్కన పెట్టండి, మీ బిడ్డ అనేది కూడా పక్కన పెట్టండి. మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ పాయింట్, ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చి ఆ ఎమ్మెల్సీ జైల్లో ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు మాట్లాడవా? ఆమె తప్పు చేయలేదని కూడా నువ్వు మాట్లాడవా? లేదా తప్పు చేసింది అని చెప్పి నువ్వు మాట్లాడవా? వాటెవర్, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎందుకు వదిలేసిండు వీళ్ళు కవితని? అనాథ లెక్క వదిలేసిండు కదా రోజు. తిహార్ జైలు అది కూడా చాలా టార్చర్ అనుభవించింది అని కూడా. సరే, నేను ఏమంటున్నా అంటే ఎందుకు వదిలేసిండు? మీ పార్టీ ఎమ్మెల్సీయే కదా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు వదిలేసిండు? బిడ్డ పక్కన పెట్టి కవిత కోసము హరీష్ రావు, కేటీఆర్ కంటిన్యూస్ గా ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ మొత్తం 4 నెలల్లో వాళ్ళు 2 సార్లు వెళ్ళిండమ్మా. అంతే అంటారు, మీకు తెలియాలి, జర్నలిస్ట్ మీకు తెలుసు. సో నేను ఏమంటున్నా అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం, నేను దాంట్లో ఎక్కువ జోక్యం చేసుకోను. కానీ ఒక మహిళగా, రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మహిళగా, ఒక పార్టీని ఆమె రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆమె మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈధర్ నువ్వు ఆ ఆరోపణని యాక్సెప్ట్ అన్న చేయాలి, కండెమ్ అన్న చేయాలి. ఏది చేయకుండా అంటే ఇవాళ ఎట్లా అనిపిస్తుందంటే కవితని వాళ్ళు ఒక రకంగా వదిలేసిండ్రు అనేది అయితే అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. అండ్ ఈవెన్ మొన్న కూడా ఒక లేఖ వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు సిమిలర్ యాంగిల్లో ఎట్లయితే షర్మిల మీద అక్కడ సొంత పార్టీ నేతలే విచ్చలవిడిగా మాట్లాడినరు, అట్లనే ఇక్కడ కవిత మీద కూడా విచ్చలవిడిగా మాట్లాడిండ్రు. నాకు తెలిసి కేటీఆర్ అండ్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి నుంచి పాఠాలు తీసుకుంటున్నారు ఈ విషయంలో. ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఈ విషయంలో. అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా మహిళల్ని రాజకీయాల్లో ఉండొద్దనా, లేకపోతే? నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను,
కేటీఆర్ ఎంత కష్టపడ్డాడో కవిత అంతే కష్టపడ్డది. కేటీఆర్ ఏ రకంగా అయితే తండ్రికి సహకరింపుగా ముందర నుంచి ఉన్నాడో కవిత కూడా అంతే ఉంది కదా. మరి కేటీఆర్కి ఎందుకు ఎక్కువ పదవులు వచ్చినాయి, కవితకి ఎందుకు రాలే? ఎందుకు? కవిత మహిళనేనా? కారణం ఏంటిది? అక్కడ కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు, షర్మిల కూడా అంతే కష్టపడ్డది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, షర్మిల కనీసం ఒక ఎంపీ ఎమ్మెల్యే కూడా కాలే. కారణం ఏంటిది? సో వాళ్ళల్లో కూడా ఒక ఒక మహిళ అనేటప్పటికి చిన్న చూపు చూస్తున్నారు. క్వశ్చన్ రైజ్ అవుతుంది, సొంత బిడ్డకే ఇట్లా ఉంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ మహిళలను ఏం అడ్రస్ చేస్తుంది? మహిళలకు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ చేసిందమ్మా? మొదటి 5 సంవత్సరాలు మహిళా మంత్రే లేడు మనకి. లేరు. మహిళా కమిషన్ కూడా ఇవ్వలే. మేము కొట్లాడినాకనే మహిళా కమిషన్ వచ్చింది 6.5 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం తర్వాత. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి మహిళలు అంటే చిన్న చూపు. మహిళల్ని అంటే ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే వాళ్ళు చూస్తారు. ఇవాళ వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా అదే పరిస్థితి కదా. ఇవాళ రేపు బయటకు వచ్చి ఏం చేస్తారమ్మా? ఎవరికి అండగా నిలబడగలుగుతారు వాళ్ళు? అండ్ అగైన్ ఐఎమ్ నాట్ అప్రూవింగ్ వాట్ కవిత హస్ డన్. తన అవినీతి చేసింది, అందులో డౌట్ లేదు. అవినీతి చేసింది కాబట్టి తన మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడిచింది, దానికి సంబంధించి కొంచెం శిక్ష ఇన్ ది సెన్స్ షీ వాజ్ అండర్ దిస్ థింగ్. ఐ డోంట్ నో, వాళ్ళకి తెలవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మరి అందులో తెలంగాణ కల్చర్లో అయితే ఆడబిడ్డల్ని మనం నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం. మరి అంటే చాలా తెలంగాణ కల్చర్ లా మనము ఆడబిడ్డల కాళ్ళు మొక్కుతారు, నెత్తిన పెట్టి చూసుకుంటాము. ఆడబిడ్డల కాళ్ళు మొక్కుతాం ఇక్కడ బిడ్డ కాళ్ళు తండ్రి మొక్కుతాడు ఇక్కడ. అట్లాంటి కల్చర్ మనది. చెల్లి కాళ్ళు అన్న మొక్కుతాడు ఇక్కడ. అట్లాంటి కల్చర్ మనది. అట్లాంటి కల్చర్ లా సొంత చెల్లిని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే కారణం ఏంటిదో నాకు తెలియదు. అది కొద్దో గొప్ప బీఆర్ఎస్ కి యాంటీగా పోయింది చాలా. కవిత బీఆర్ఎస్ నాయకులు కూడా, మహిళా నాయకులు కూడా ఎవరు కవితను సపోర్టివ్ గా మాట్లాడట్లేదు. డిబేట్స్ లలో కష్టకాలంలో తండ్రి ఒకవేళ కవిత చేసింది తప్పని వాళ్ళు నమ్మి ఆమెను దూరం పెడుతుంటే దే షుడ్ హావ్ కమ్ అవుట్ క్లీన్ సెయింగ్ దట్ ఆమెకి మాకు సంబంధం లేదు, ఆమె అన్యాయం చేసింది, ఆమె అవినీతి చేసిందని. కానీ ఇట్లా ఏమీ చెప్పకుండా ఆమెను వాడుకొని వాళ్ళ రోజున మేము ఏమంటారు అని అంటే త్రిశంకు స్వర్గంలాగా వదిలేస్తాము అని అంటే మాత్రం ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ ఫేర్ ఏమో అని నా ఆలోచన. ఒకటి ఏంటిది అని అంటే షీ షుడ్ హ్యావ్ కవిత కూడా ఏ రకంగా అయితే తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిందో అట్లనే అంతే నీట్గా క్లీన్గా ఉంచుకుని ఉంటే బాగుండేదేమో. ఎందుకు అట్లా డైవర్ట్ అయిందో నాకు కూడా తెలియదు. సపోర్ట్ చేస్తారో ఒకవేళ తన పార్టీ పెడితే ఒక మహిళగా, అంటే సపోర్ట్ అంటే ఏదో మీరు వచ్చి టీడీపీ నుంచి అని కాదు, ఒక మహిళగా ఏ రకంగా చూస్తారు? ప్రజలకి మంచి చేసే వాళ్ళు ఎవరైనా ఏమన్నా చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. ప్రజలకి మంచి చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ప్రజలకి మంచి చేసే ఆలోచన వాళ్ళకు ఉండి వాళ్ళు ఇప్పటివరకు మంచి చేసితే అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. అవినీతి చేసే వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్ చేయం. ఓకే, ఫైనల్గా అంటే చాలాసేపు అంటే దాదాపు 1.5 years నుంచి మీతో మాట్లాడలేదు, అందుకే ఇంత పెద్ద లెంత్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఫైనల్గా అందరి డౌట్ ఒకటే, తెలంగాణలో టీడీపీ పోటీ చేయబోతుందా, ఇక ముందు రాబోతుందా? నూతన అధ్యక్షుడుగా కొన్ని పేర్లు వినబడుతున్నాయి. ఒకటేమో మరి అధ్యక్షురాలుగా మహిళకి దక్కుతుందేమో, మరి మా జోష్న గారికి అధ్యక్ష పదవి ఇస్తారని, లేకపోతే అరవింద్ కుమార్ గౌడ్కి ఇస్తారని, లేదా మల్లారెడ్డి మళ్ళా సొంత గుట్టికి చేరబోతున్నాడు, మల్లారెడ్డి అధ్యక్షుడు అవుతాడని టీడీపీ, లేదా తీగల కృష్ణారెడ్డి గారు టీడీపీ అధ్యక్షుడు అవుతారని రకరకాలుగా విని అడుగుతున్నారు. మమ్మల్ని కూడా అడుగుతున్నారు, అంటే మాకే తెలియని విషయాన్ని మీరు చెప్పండి అని కొంతమంది అడుగుతా ఉన్నారు. కొంతమంది కమెంట్స్ రూపంలో వాళ్ళు అడుగుతా ఉన్నారు. మాకు కూడా తెలియని విషయాలను వాళ్ళు అడుగుతున్నారని చెప్పండి చెప్పేటోళ్ళు. మీకు ఇప్పుడు టీడీపీలో మీరు ఉన్నారు, అది కూడా దట్టు టీటీడీపీలో బలంగా ఉన్నారు, నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, మీకు తెలియదంటే ఎవరైనా నమ్ముతామా? డెఫినెట్ గా అమ్మా. ఎట్లా ఉంటది అని అంటే మా పార్టీ మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, విధి విధానం ఉంది. జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఉంటారు, పాలిట్ బ్యూరో ఉంటుంది, సెంట్రల్ కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది. సో వీళ్ళందరి సలహాలు తీసుకొని ప్లస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పార్టీ అనేటువంటిది పెద్ద ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇది మా పార్టీలో జరిగేటువంటి ఒక సిస్టమ్. ఇది ఒకళ్ళో ఇద్దరు ఎవరి మానాన వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ కాదు. అట్లీస్ట్ ఒక 2-3 పేర్లను అనుకొని ఉంటారు కదా. అట్లా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీలో నాయకత్వం లేదు అన్నప్పుడు అసలు నాయకులు ఎవరు ఉన్నారు? కార్యకర్తలే ఉన్నారు. ఓ కార్యకర్తలు తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తారా? ఏమో నాకేం తెలుసు. ఎందుకంటున్నా అంటే ఇఫ్ దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది ఆర్, అదే చెప్తున్నాను. ఇఫ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ దెన్ డెఫినెట్లీ దట్ మైట్ హ్యాపెన్. సరిపోని మీరు ఒక్కలే రాబోతున్నారా, లేకపోతే ఇక్కడ కూడా బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోబోతున్నారా?
ఇక్కడ కూడా కలిసి పొత్తుండబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు ఏదైనా సరే ఇప్పుడు అక్కడ కూడా ఎన్నికలప్పుడు మేము కలిసి వెళ్తున్నాం, మనం కలిసి వెళ్ళినాం. జాతీయ ఎన్నికల్లో కూడా మేము అట్లనే వెళ్ళినాం, రైట్? సో దాన్ని అట్లనే మేము తీసుకొని ఆ రకంగానే ఎన్డీఏలో ఇవాళ భాగస్వామ్యులుగా ఉన్నాం మేము. సో డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ ఎన్డీఏ పోటీ చేయదలుచుకుంటే, ఇండిపెండెంట్గా పార్టీలు కాకుండా ఎన్డీఏ పోటీ చేయదలుచుకుంటే అందరం కలిసి పోటీ చేస్తాం. లేదు ఇండిపెండెంట్గా పార్టీలు పోటీ చేయదలుచుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాయి. అంటే పోటీ ఇప్పుడు చేయరు కదా, ఫస్ట్ పార్టీ అధ్యక్షుని అయితే అనౌన్స్ చేస్తారు కదా. డెఫినెట్గా అమ్మా, చాలా ఎందుకంటే ఇట్స్ హై టైమ్ వి డూ ఇట్. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. మొన్న కూడా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో ఈ మాట చెప్పారు. లోకల్ బాడీస్ క్లియర్ గా లోకల్ బాడీస్ లో వీఆర్ ట్రైంగ్ టు కంటెస్ట్ అనేటువంటి చాలా క్లియర్ గా చెప్పున్నాము. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కార్యకర్తలకి మేము ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి తరుణం ఇది, అలానే నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సినటువంటి సమయం ఇది. సో డెఫినెట్ గా వీఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ తెలంగాణ, కమింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ తెలంగాణ. ఎస్, చూద్దాం అయితే ఎవరు రాబోతున్నారు అధ్యక్షుడుగా టీటీడీపీలో. సో మీరు ఎవరైతే బాగుంటుంది మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం మ్యామ్, నిజంగా దాదాపు 2.5 hours అనుకుంటా ఇంటర్వ్యూ. అంటే 1.5 year నుంచి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర పాలిటిక్స్ అన్ని మాట్లాడాము. సో ఇంకా మీరు బలమైన వాయిస్గా తెలంగాణలో ముఖ్యంగా టీడీపీలో మీరు నిలబడాలి అని చెప్పి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.